మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మనం తెలుసుకోవడం స్పెసిఫిక్గా? ఏమైనా స్పెసిఫిక్ మీది ఫోకస్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఏమైనా కావాలా? స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్పుట్స్? నో అభిషేక్. ఓకే. శ్రీకాంత్, నీకేమైనా కావాలా స్పెసిఫిక్గా ఏమన్నా? ఏం చూస్తున్నావు వెబినార్ నుంచి ఏమన్నా స్పెసిఫిక్గా ఏమన్నా తెలుసుకోవడానికి? నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ అంతా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ మీదనే డిపెండెంట్ ఉంది నాకు తెలిసి. ఓకే, మన సరే క్లెయిమ్ ఏంది, మనకు పర్ డే లిమిట్ ఏంది, వాట్ ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ ద ఇన్సూరెన్స్, సరే. హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ కెన్ వి యాడ్, మన ఇన్ లాస్ ఉంటారా, పేరెంట్స్ ఉంటారా ఏందనేది. ఐ ఓకే. థింక్ దట్స్ ద బేసిక్ డౌట్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, ఫైన్. పేరెంట్స్కి పిల్లలకైతే నేను సపరేట్ తీసుకోమని చెప్తా. బికాస్ దే ఏమైతే పేరెంట్స్ ఏజ్ ఎక్కువ ఉంటుంది. సో అందరినీ కలిపి తీసుకుంటే వాళ్ళ ప్రీమియం ఎక్కువైపోతుంది. ఓకే. అభిషేక్ గారు, ఒక ఫ్లోటర్ ఫ్యామిలీలో మినిమం మాక్సిమం 4 మెంబర్సేనా? 4 మెంబర్స్ ఏం లేదు, 6-7 మెంబర్స్ కూడా తీసుకోవచ్చు. కానీ కొన్ని బట్ ప్లాన్స్లలో రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఓకే. రెస్ట్రిక్షన్ వల్ల మనము 4 ఉంటుంది. ఇప్పుడు మనకి మన ప్లాన్లో ఓన్లీ 4, 2+2 ఉంది. అవును. కేర్ సుప్రీంలో ఓన్లీ 2+2 ఉంది. వేరే ప్లాన్లో 2+4 కూడా ఉంది. ఓకే. 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 డిపెండ్స్ ఆన్ ఓకే. ప్లాన్ స్పెసిఫిక్. ఈరోజు మీరు మొత్తం ప్లాన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, లేదంటే లేదు లేదు, ఎక్స్ప్లెనేషన్? ఓన్లీ ఇన్సూరెన్స్, నో ప్లాన్స్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. కేర్ ప్లాన్స్, ఇండివిజువల్ కేర్ ప్లాన్స్ ఏం కేర్ లేదు. ఏం లేదు, హోలిస్టిక్ గా మనకు అన్ని ఉన్నాయి కదా, హోలిస్టిక్ గా ఎక్స్ప్లెయిన్ జనరల్ చేస్తాను. జనరల్ 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 ఇట్ విల్ కవర్ ఆల్. ఎట్లా ఓకే. ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకోవాలి. నేను అదే అంటే ఇండివిజువల్ గా పాలసీ ప్లాన్స్ అన్ని ఉన్నాయి కదా. సో కేర్ సుప్రీం ప్లాన్స్ కేర్. కాదు, ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలో నీకు తెలిసిపోతుంది అది. ఓకే. నేను ఎలాంటి ప్లాన్స్ ఈరోజు క్లాస్లో ఎక్స్పెక్టేషన్స్ అని అడిగారు కదా. నేను ఎక్స్పెక్టేషన్ ఆ ప్లాన్ ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి ఏమేమి కావాలి, ఎలాంటి హౌ టు చూస్ ద రైట్ ప్లాన్, ఓకే. ఓకే. మేజర్ ఓకే. ఫోకస్ అదే ఉంటుంది ఈరోజు. ఓకే. జనరల్ టాపిక్స్. జనరల్ ఓకే. ఓకే. ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ పోవాలంటే ఇక మీకు 4-5 అవర్స్ పడుతుంది ఒక్కొక్క ప్లాన్. కేర్ వాళ్ళని లైన్ లో పెట్టాలి. కేర్ వాళ్ళు ఏం అవసరం లేదు, అన్ని ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. టైం ఆహా. కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది బాగా. ఓకే. ఆల్మోస్ట్ 10-12 దాకా ఉన్నాయి కదా. అవును. ఓకే. ఓకే. క్యారీ ఆన్. ఓకే, ఇంకో 4 minutes. ఎవరు జాయిన్ కానట్టున్నారు? So let's start in 3 minutes.
అభిషేక్ గారు కేర్ గ్రూప్ లో పెట్టాను, ఓకే కదా? నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు దాంట్లో మళ్ళీ ఒకసారి దాన్ని టచ్ చేయట్లేదు. దాంట్లో యాక్టివ్ లేరు ఎవరు ఎక్కువ. అట్లీస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు అన్నట్లు ఫార్వర్డ్ చేశాను. అభిషేక్ బాబా ఏదో మాస్టర్ క్లాస్ అని చెప్పి పెట్టిందా Guys, mute yourself. Guys, mute, please mute. సో లెట్ స్టార్ట్. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు, జాయిన్ అవ్వండి. సో ఈ సెషన్లో ఐ విల్ బి కవరింగ్ 5 మేజర్ టాపిక్స్. సో వన్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, how to choose the right plan, do's and don'ts, and claim rejections, and how to get a claim, how there is any problem in claim, how to sort it out. So majorly we are focusing on claims things. క్లెయిమ్స్ గురించి కొంచెం ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే రిజెక్షన్స్ బాగా అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. బికాజ్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ ద ఇన్సూరెన్స్ టర్మినాలజీ, అండ్ most of the people are not know the terms and conditions, what exactly they need to follow while going for a claim. So before that, I want to thank everyone this Saturday taking their time and joining this session. Thank you Narasimharao, Srinivas garu, Madhu garu, Vijay, Swarna, Srikanth, and Madhu garu. So let's start with the basic చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాను నేను. సో కెన్ యూ గెస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్? కెన్ ఎనీవన్ పోస్ట్ ఇట్ ఇన్ ద మెసేజ్ బాక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్? Okay, 2, 5, 40, 10. So let's find out the answer. %73% lack health insurance. So only 27% of total Indian population is covered with proper health insurance. Now coming to the other question, anybody can answer in the message box. Do you have a proper health insurance policy, and how much coverage, and is the coverage sufficient? So you'll also understand about the coverage in the coming slides, where you'll exactly know how to increase your coverage from 10 lakhs to 1 crore also. ఓకే రాజు గారు, కవర్ చేద్దాం మీది కూడా. ఐఆర్డిఏ ఏం చేస్తే తెలుసా మీకు? ఎనీబడి నోస్ వాట్ దట్స్ ఐఆర్డిఏ డూ? ఐఆర్డిఏ అనేది ఒక రెగ్యులేటరీ బాడీ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా,
వీళ్ళ పని ఏంటంటే మొత్తం ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేస్తారు ఇండియాలో. ఇట్స్ కమింగ్ టు ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ ఆర్ ప్రోడక్ట్ అప్రూవల్స్ అన్న, ప్రోడక్ట్ రిజెక్షన్స్ అన్న, ఇప్పుడు ఏమైనా కంపెనీస్ ఫ్రాడ్ చేస్తే కూడా ఫైన్ వేయడానికి కూడా దీస్ ఆర్ ద రెగ్యులేటరీ బాడీ. దిస్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్. సో వీళ్ళు ఏ ఇన్సూరెన్స్ అన్ని ఇన్సూరెన్స్ చూసుకుంటారు. టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటెడ్ బై IRDA. జనరల్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలుసుగా మనకి. జనరల్గా ఇన్సూరెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ. వన్ ఈస్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్. సో వన్ జనరల్ ఇన్సూరెన్స్లో మనకి హెల్త్, మోటార్, హోమ్, ఫైర్, ట్రావెల్, గ్యాజెట్ ఇన్సూరెన్స్ అన్నీ వస్తుంటాయి. లైఫ్లో వచ్చేసి మనకి టర్మ్ అండ్ హోల్ లైఫ్, ఈ లుప్, ఎండోమెంట్ ప్లాన్స్, ఇవన్నీ వస్తుంటాయి. దిస్ విల్ IRDA విల్ రెగ్యులేట్ ద ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మెసేజ్ బాక్స్లో పెట్టండి. వీ విల్ డిస్కస్ వన్ బై వన్ ఆఫ్టర్వర్డ్స్. ఫస్ట్ లెట్స్ మీ కంప్లీట్ ఆల్ ద స్లైడ్స్ అండ్ దెన్ వీ కెన్ డిస్కస్ అకార్డింగ్లీ. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ సెషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ స్లైడ్. చూడండి, ఇండియన్ ఇన్సూరెన్స్ లిటరసీ ఎలా ఉంది చూడండి. 48% ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ బేసిక్ ఇన్సూరెన్స్ టర్మ్స్. ఇప్పుడు బేసిక్ ఇన్సూరెన్స్ టర్మ్ వచ్చేసి మీకు కోపే అంటే ఏం తెలియాలి, డిడక్టబుల్ అంటే ఏం తెలియాలి, సమ్ ఇన్సూర్డ్ అంటే ఏంటి. దర్ లాట్ ఆఫ్ థింగ్స్ వెరీ ఇట్స్ బేసిక్. చిన్న పిల్లోడు చెప్తాడు వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో దాని గురించి సెషన్ స్టార్ట్ చేశాను నేను. సో ఆఫ్టర్వర్డ్స్ యూ హ్యావ్ 26% ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ ఓనర్స్ ఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద డీటెయిల్స్. మొత్తం 100% వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటే దానిలో 26% మందే వాళ్ళకి ఇన్సూరెన్స్ టెర్మినాలజీ గురించి తెలుసు, వాళ్ళ ప్రోడక్ట్ ఏందో తెలుసు. ఇంకా 74% ఆఫ్ పీపుల్కి వాళ్ళ ప్రోడక్ట్ ఏందో తెలియదు, వాళ్ళ కవరేజ్ ఎంత ఉందో తెలియదు, వాళ్ళ సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉందో తెలియదు. దిస్ హ్యాస్ పుల్డ్ మీ టు కంటిన్యూ అండ్ టేక్ దిస్ సెషన్ టు ఎడ్యుకేట్ పీపుల్. And also you have 40% insurance policy holders are aware of who the regulator of the insurance. ఇప్పుడు 100%లో ఓన్లీ 40% మంది తెలుసంట రెగ్యులేటర్ ఎవరు. అందుకని నేను IRDAని ఫస్ట్ తీసుకొచ్చాను. వాట్ డస్ IRDA డూ? IRDA ఏం చేస్తుంది? IRDA, కెన్ ఎనీవన్ పుట్ ఇన్ ద మెసేజ్ బాక్స్? ఓకే శకుంతల గారు, థ్యాంక్ యూ. IRDA is a regulatory body which regulates insurance, all kinds of insurance. And the last is 46% of health insurance owners claim that they bought their policies themselves without relying on friends and family. ఇక్కడ వాళ్ళు ఎలా, I don't know what parameters they have used to take the insurance. Let's see what according to me, I will take this webinar to understand you the key terminologies and the products or what the insurance you have to take properly. So my experience వచ్చేసి ఇక్కడ నేను I'm having a 10+ years of experience servicing over 10,000 customers over 10 years. So majorly I am into health, motor, life and financial sector where I do mutual funds. So I'm basically an insurance and investment expert who can help you in insurance plus investment. So it's a brief about me where I'll be covering the 5 topics. This is what you will learn from this webinar. First, understanding the importance of health insurance, choosing the right health plan, waiting periods and pre-existing conditions, claim procedures and claim rejections. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 5 మీద ఫోకస్ చేశాను, ఎందుకంటే ఇదే మనకు ముఖ్యం. దీని తర్వాత ఏది వచ్చినా కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ నీడెడ్ ఫర్ యూ. ఇఫ్ యూ గో త్రూ ఆల్ దీస్ 5 టాపిక్స్ ఆన్ ద వెబినార్, యూ విల్ అండర్స్టాండ్ హౌ టు చూస్ ఎ రైట్ ప్లాన్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉన్నా కూడా అది పర్ఫెక్టా కాదా అని తెలిసిపోతుంది ఇది అర్థం చేసుకున్న తర్వాత. సో బిఫోర్ స్టార్టింగ్ ద వెబినార్, ఐ హ్యావ్ ఎ సర్వే విచ్ ఫోకసెస్ ఆన్, hope everyone is seeing the survey. Yes, Abhishek. Yes, sir. ఈ సర్వేలో ఏం చెప్తుంది చెప్పండి నాకు. ఎనీబడి? ఇక్కడ ఒక మిత్ని మనము స్ట్రాంగ్ గా పంచ్ చేశారు. ఈ మిత్ని ఇక్కడ చూసుకుంటే మనకి 18 to 35 ఈ ఏజ్ గ్రూప్ మేక్స్ మోస్ట్ ఆఫ్ ద క్లెయిమ్స్. చూడండి, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. 18 to 45 years
సో ఇక్కడ ఏంటంటే యంగ్గా ఉన్నప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నాకేం కాదు, నేను చాలా నాకేం వస్తుంది, నాకేం రాదు అనుకుంటారు అందరు. కానీ బికాస్ దిస్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద యంగ్ పీపుల్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 45 had made the major number of claims in the recent times. This survey is for the last 3 years. 68%, మొత్తం 68%. ది సర్వే వచ్చేసి ఇది ఆల్మోస్ట్ దే హావ్ డన్ ఏ సర్వే ఆన్ 5 lakh people. ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్, ఇట్స్ ఎ బిగ్ నెంబర్. 5 lakh people అసెస్మెంట్ చేస్తే, సర్వే ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 68 అంటే 70% అనొచ్చు కదా. 70% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆర్ ద 5 lakhs పాపులేషన్ హ్యావ్ డన్ దేర్ క్లెయిమ్స్ ఇన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 45. అండ్ ఇంకోటి మీకు లెఫ్ట్ సైడ్ చూస్తుంటే క్లెయిమ్ ఫ్రీక్వెన్సీ చూస్తారా, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది క్లెయిమ్ ఫ్రీక్వెన్సీ. ఇన్ 22-23 ఇట్ వాస్ ఓన్లీ 4.9%, అండ్ 23-24 ఇట్ వాస్ 5.3, అండ్ 24-25 ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. సో ఇది ఎట్లా తీసుకున్నారంటే ఇది క్వార్టర్లీ, ఇది ఇట్స్ నాట్ ద ఫైనాన్షియల్ ఇయర్ దే హావ్ టేకెన్, నాట్ ద క్యాలెండర్ ఇయర్, ఇట్స్ ద ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్స్. Hope everyone is clear. Yes. Anybody can stop Yes, me sir. if they want any clarity on further topics or any topic they have అర్థమైందండి. doubts. అర్థమైందండి. ఓకే మేడం. చూడండి ఫ్రేమ్ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది, 6.4% పెరుగుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది అది. ఇంకోటి చిన్న కింద మీకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సైజ్ రైజెస్ 30% ఇన్ 3 years అంటారు. 22-23లో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీకి 62,000 అవుతాయి, ఇప్పుడు 24-25లో 81,000 అవుతుంది, ఆల్మోస్ట్ 20,000 రూపీస్ పెరిగింది. సో మనకి మెడికల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా పెరుగుతుంది. ఈ సర్వే ఎందుకు తీసుకున్నాను అంటే బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ వై హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ నీడెడ్ ఫర్ ఆల్ యూ గైస్, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే ఎంగేజ్లో నేనేం తీసుకోను, నాకు ఏం కాదని చాలా మంది అనుకుంటారు. కానీ తీసుకోవచ్చు, మీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్నా, కానీ అట్లీస్ట్ యూ నీడ్ హ్యావ్ one type of any type of insurance which covers your emergencies or accidents. So the first topic we'll go through is understanding the importance of health insurance. So health insurance అనేది తెలుసా, ఎలా స్టార్ట్ అయింది తెలుసా మీకు, or what exactly health insurance does, companies does? సో దీంట్లో ఏంటంటే ఒక పూల్ తయారు చేసి, ఒక పూల్ ఒక 100 మందో 1000 మందో 1,00,000 మందో ఒక పూల్ని తయారు చేసి 1,00,000 మంది ఒక ప్రీమియం కట్టి, ఆ పూల్లో 1,00,000 మంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక 10,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తే ఆ అమౌంటే మనకి ఇస్తారు. వాళ్ళేం సొంత డబ్బులు ఏం పెట్టట్లేదు దాంట్లో. ఇట్స్ ఎ పూల్ ఆఫ్ మనీ కలెక్టెడ్ బై ద పాలసీ హోల్డర్స్ టు సెటిల్ ద క్లెయిమ్స్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్. సో దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రెగ్యులేషన్స్ బట్టి క్లెయిమ్ వస్తుంది మనకి. సో ఫస్ట్ మనం ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఫస్ట్ చూడండి స్లైడ్ ఇది, ప్రొటెక్ట్ యువర్ లైఫ్ సేవింగ్స్. చాలా మంది ఏమైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళ సేవింగ్స్ ఫస్ట్ తీస్తారు, అది తప్పు. సేవింగ్స్ అనేది మన పిల్లల ఎడ్యుకేషన్ కోసమన్నా, మ్యారేజ్ కోసమన్నా, లేకపోతే ఏదన్నా అత్యవసర విషయాలకు వాడతారు, కానీ ఇట్స్ నాట్ ఫర్ హెల్త్. హెల్త్కి మనం ఎప్పుడన్నా ప్రొటెక్షన్ వాడాలి, అది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం. అండ్ ఆల్సో ది సేయింగ్ విచ్ ఐ got very much interested and నచ్చింది బాగా, యువర్ లైఫ్ సేవింగ్స్ ఆర్ మెంట్ ఫర్ యువర్ డ్రీమ్స్, నాట్ హాస్పిటల్ బిల్స్. సో మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్ పార్ట్, అండ్ అదే బెటర్. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇట్ విల్ టేక్ అవర్ హెల్త్ పరంగా, ఎమర్జెన్సీ పరంగా ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికి వచ్చేస్తుంది, అమౌంట్ వచ్చేస్తుంది మనకి, ఆర్ సెక్యూరిటీ వచ్చేస్తుంది. సేఫ్టీ నెట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక నెట్ లెక్క పనిచేస్తుంది ఇక్కడ. దానికి ఇప్పుడు it's a promise to protect your loved ones during life's most challenging moments. సో ఛాలెంజింగ్ మూమెంట్స్ ఎప్పుడన్నా మనిషి అనారోగ్యం పాలైతేనే తెలుస్తుంది, నార్మల్గా అయితే ఏం తెలియదు, ఏదైనా వచ్చినప్పుడే తెలుస్తుంది. సో ఇట్ కెన్ ప్రొటెక్ట్ యూ అట్ ఎనీ ఎమర్జెన్సీస్. హెల్త్ కేర్, ఇంకోటి రైజింగ్ హెల్త్ కేర్ కాస్ట్. సో మీకు తెలిసి ఇప్పుడే స్లైడ్లో ఒక చూపించాను, 60,000 నుంచి 80,000 వరకు పెరిగింది కాస్ట్. సో ఎవ్రీ ఇయర్ మన ఇండియన్ డిక్లేర్ చేసేవారికి మనకి 6 to 14% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో 4 years బ్యాక్ క్యాటరాక్ట్ సర్జరీకి 20,000 అయ్యేది, 4-5 years ఇప్పుడు 40,000, 60,000, 1,40,000 కూడా అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద లెన్సెస్ అండ్ ఆల్ ద హాస్పిటల్స్ బట్టి. సో దానికి తట్టుకోవడానికి కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
సో నెక్స్ట్ ఈజ్ సెక్యూర్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ డిజీజెస్. ఇప్పుడు జనరల్ గా మనము ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన లైఫ్ స్టైల్ డిజీజెస్ బీపీ, షుగర్, లవ్ పెరగడము, గాల్ బ్లాడర్ స్టోన్స్, స్ట్రోక్, హై బ్లడ్ ప్రెషర్, ఇవి చాలా వస్తాయి. దానికి కూడా మనకి సపోర్ట్ కోసం దిస్ వీ నీడ్ టు టేక్. నెక్స్ట్ అందరికీ తెలిసిందే కదా, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది దీంట్లో. ఒక సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ మన ఫైనాన్స్ మినిస్టర్ గా తెచ్చింది ఇది. సో దిస్ ద రీసెంట్ ఏటీసీ వేర్ యూ కెన్ ATD where you can once you pay the premium you can show in your income tax benefit. Self and family ఉంటే మనకు 25,000 ప్లస్ 5,000 రూపీస్ మనకు ప్రివెంటివ్ హెల్త్ కేర్ చెకప్ ఉంది. ప్లస్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ప్లస్ పేరెంట్స్ ఆల్ బిలో 60 years వాళ్ళకుంటే 25,000 5,000 మొత్తం 50,000. 5,000 అయితే మీకు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అయితే పక్కా వస్తుంది. సో బిల్స్ ప్రొవైడ్ చేస్తే మనకి బిల్స్ లో మనకు చూపించేసుకుంటే మనకి ఎగ్జెంప్షన్ వస్తుంది. సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ పేరెంట్స్ అబోవ్ 60 years ఉంటే 25-50, సో 75,000. సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ప్లస్ పేరెంట్స్ అబోవ్ 60 years 50-50, 1 lakh వరకు ఎగ్జెంప్షన్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పార్ట్. నెక్స్ట్ ఐ వుడ్ బి కవరింగ్ ఆన్ అవాయిడింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అవాయిడ్ చేస్తే అసలు ఈ మిస్టేక్స్ చేస్తే ఏంటి ప్రాబ్లం? మిస్టేక్స్ చేయకండి, ఇది డోంట్ మేక్ దిస్ కామన్ మిస్టేక్స్. Procrastination. Can anybody tell me what's procrastination here? అది ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటారు. అట్లా Perfect. అనవసరంగా డిలే చేయడం వల్ల Exactly. కవరేజెస్ అన్ని లాస్. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 40-50 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ 2 years నుంచి ఫాలో అప్ చేస్తున్నాను. ఇప్పుడు కాదు తీసుకుంటాను, రేపు తీసుకుంటాను. సో అవాయిడ్ దట్. తీసుకుంటే ఉంటే తీసేసుకోండి, ఆర్ ఎల్స్ యూ గెట్ కవర్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ ఆల్సో. It's talking about corporate plan also, it's okay. Or anything. ఇప్పుడు కార్పొరేట్ ప్లాన్ ఉన్న ఒక టాప్అప్ తీసుకోండి. టాప్అప్ లో మీకు సఫిషియంట్ కవరేజ్ వస్తుంది. టాప్అప్ ప్లాన్ లో జనరల్లీ ఒక 3 to 5 lakhs లేకపోతే 10 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ అవుతే మీకు టాప్అప్ ప్లాన్ లో మీకు 5 to 10,000 రూపీస్ లో కూడా వచ్చేస్తాయి చాలా వరకు. We'll go into the next slide. బిలీవింగ్ ఇట్స్ నాట్ నీడెడ్. ఇది చాలా మంది తెలుసు కదా, ఇన్సూరెన్సా పారిపోతారు. ఎందుకంటే నాకు సేయింగ్ ఉండే, ఇన్సూరెన్స్ అమ్మే కంటే పాప్కార్న్ అమ్మడం ఈజీ అని నాకు చాలా సేయింగ్ ఉంటుంది. ఇదే నమ్ముతా నేను. బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఫ్రమ్ లాస్ట్ 10 years. బికాజ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పుల్ ప్రోడక్ట్ కాదు, ఇట్స్ పుష్ ప్రోడక్ట్ కాదు, పుల్ ప్రోడక్ట్. అది మీరుంటే కస్టమర్ మీ దగ్గర రావాలి. కానీ మేమేం చేస్తున్నాం, ఇన్సూరెన్స్ అనేది మారిపోయింది అంతా. అది యాక్చువల్గా పుష్ చేసి అమ్ముతున్నారు, కానీ ఇట్ షుడ్ బి ఏ పుల్ ప్రోడక్ట్, ఇట్ షుడ్ నాట్ బి ఏ పుష్ ప్రోడక్ట్. సో వన్ మోర్ మిస్టేక్, ఇగ్నోరింగ్ రైజింగ్ మెడికల్ కాస్ట్. ఇది ఆల్రెడీ కవర్ చేసాం మనము. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి 6 to 14% మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్, మెడికల్ కాస్ట్ పెరుగుతూనే ఉంది. సో టు అవాయిడ్ దిస్, ఇట్స్ రైట్ టైమ్ ఆర్ రైట్ టైమ్ అండ్ రైట్ జంక్షన్ టు టేక్ ద హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ ఇక్కడ రిలయింగ్ ఆన్ ఓన్లీ కార్పొరేట్ ఇన్సూరెన్స్. కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఓకే, అది బెటరే, రీటైల్ పాలసీ కంటే కార్పొరేట్ ఇన్సూరెన్స్ చాలా బెటరే. కానీ దీంట్లో ఓన్లీ 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జాబ్లో ఉన్నంత వరకే మీకు కవరేజ్ వస్తుంది. ఆ తర్వాత సమ్ ఇన్సూర్ చాలా లో ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చి కోపేస్ చాలా ఉంటాయి. దీనిలో కోపే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు క్లెయిమ్ అయితే 20% మీరు కట్టుకోవాలి, కంపెనీ ఒక 80% పే చేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ చేంజెస్. సో త్రీ టర్మ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు రిటైల్ ప్లాన్ వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం ఉండదు, మీకు అన్నీ మీరే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ యూ ఆర్ లీవింగ్ దట్ కంపెనీ ఆల్సో, జాబ్ రిసిషన్ వల్ల వెళ్ళిపోయినా కూడా, ఇఫ్ యూ quit that జాబ్ ఆల్సో, యూ కెన్ రిలై ఆన్ యువర్ రీటైల్ హెల్త్ ప్లాన్. ఇక్కడ రీటైల్ హెల్త్ ప్లాన్ అండ్ కార్పొరేట్ హెల్త్ ప్లాన్, రీటైల్ పాలసీస్ విచ్ ఐ సెల్. జనరలీ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సెల్స్ ఈస్ కాల్డ్ రీటైల్ పాలసీ. కార్పొరేట్ అంటే కంపెనీ నుంచి వస్తుంది, బ్యాంక్ అంటే బ్యాంక్స్ అమ్ముతారు. హోప్ ఇట్స్ క్లియర్. నేనేం ఫాస్ట్గా వెళ్తున్నాను, స్లోగా వెళ్తున్నాను? ఫాస్ట్గా వెళ్తే చెప్పండి, స్లోగా వెళ్తే అది కూడా చెప్పండి. ఫైన్ ఐ థింక్ సో. స్పీడ్ అన్న తగ్గించుకుంటా, లేకపోతే స్పీడ్ అన్న మ్యాచ్ చేస్తాను, స్లో అన్న వెళ్తాను. ఇట్స్ బేసిక్ టర్మ్, ఇది చాలా కొంచెం బేసికే ఉంటాను. వీల్ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ Q&A ఎక్కువ ఫోకస్ చేద్దామని చూస్తున్నాను.
డిపెండింగ్ ఆన్ సేవింగ్స్. ఇది ఆల్రెడీ చూసాం. సేవింగ్స్ అనేది దేనికి యూజ్ చేయాలి? ఓన్లీ ఫర్ యువర్ డ్రీమ్స్, నాట్ ఫర్ ద ఇన్సూరెన్స్. Insurance is always, you need to buy an insurance policy to cover your insurance. It can be anything, term, life, whatever. మీ సేవింగ్స్ ఈజ్ దాంట్లో పెట్టారు, ఇంకా సేవ్ చేసి ఏం ఫైదా మీకు? చాలా మంది అనుకుంటారు ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు చాలా కొంచెం ప్లాన్స్ చాలా బాగా వచ్చాయి. ఒక 2+2 ఫ్యామిలీకి బిలో 40 years 20,000 వస్తుంది మనకి 10 lakhs కవరేజ్. 10 lakhs కవరేజ్ కూడా చాలా యాడ్ ఆన్స్ ఉన్నాయి. దట్ విల్ కవర్ ఇన్ ద లేటెస్ట్ స్లైడ్స్. ఇంకోటి వీళ్ళు తప్పు చేసేను, మిస్టేక్ చేసేదంటే దిల్ నాట్ రీసెర్చ్ ద పాలసీస్ ప్యారలల్ గా. ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీనే నమ్ముతారు. అట్లీస్ట్ మార్కెట్లో ఉన్న 3-4 పాలసీస్ చూడండి. లెస్ట్ అండర్స్టాండ్ చేసుకొని యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పారామీటర్స్. ఇప్పుడు యాడ్ ఆన్స్ బాగున్నాయా, ప్రైస్ బాగుందా, సేమ్ ఫీచర్స్ వస్తున్నాయా, డిఫరెంట్ యాడ్ ఆన్స్ డిఫరెంట్ ఫీచర్స్ వస్తున్నాయా, లేకపోతే కోపే లేదా, లేకపోతే డిడక్టబుల్ లేదా, చాలా ఉంటాయి ఆప్షన్స్. జస్ట్ కంపేర్ పాలసీస్. కంపేర్ చేస్తే మీకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ కాదు, యుల్ కమ్ అవుట్ ఫర్ ఏ డిసిజన్ మేకింగ్. లేకపోతే మీరు ఒకటే పాలసీ నమ్ముకున్నారంటే తీసుకుంటారు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత మంచి ప్రోడక్ట్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? సో జస్ట్ అవాయిడ్ ఇట్. జస్ట్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద టర్మినాలజీ అండ్ సీ వాట్ యూ క్యాన్ లెర్న్ ఇన్ దిస్ వెబినార్ ఆల్సో. సో మొత్తం 7 slides ని ఒక చిన్న దాంట్లో పెట్టేశాను నేను. ఇది ఇక్కడ వచ్చేసి సేమ్ డిపెండింగ్ ఆన్ సేవింగ్స్, ప్రొకాస్టినేషన్, బిలీవింగ్ ఇట్స్ నాట్ నీడెడ్, ఇగ్నోరింగ్ రైసింగ్ మెడికల్ కాస్ట్, నాట్ రీసెర్చింగ్ పాలసీస్, థింకింగ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్, రిలయింగ్ ఆన్ కార్పొరేట్ ఇన్సూరెన్స్. సో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ టాపిక్ లో మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎలా అండ్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ టు బి అవాయిడెడ్, వీ హ్యావ్ కవర్డ్ ఇట్. ద సెకండ్ విల్ చూస్, ఇక్కడ సెకండ్ లో ద రైట్ వే టు చూస్ ద హెల్త్ ఇన్సూరెన్స్. అంటే యాడ్ ఆన్స్ ఏం తీసుకోవాలి, ఏవి లేకుండా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రూమ్ రెంట్ తక్కువ ఉండాలా, లేకపోతే రూమ్ రెంట్ ఉండొద్దా, ఐసీయూ చార్జెస్ ఉండొద్దా, లేకపోతే ఐసీయూ క్యాపింగ్ ఉండాలా, క్యాపింగ్ లేదా అని. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ రూమ్ రెంట్ క్యాపింగ్ అండ్ ఐసీయూ చార్జెస్ క్యాపింగ్ ఉండొద్దు. ఇది ఫస్ట్ మెయిన్ చూసుకోండి. ఇది వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్పాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈస్ 3 lakhs ఈస్ ద సమ్ ఇన్షూర్డ్ అండ్ ద రైట్ సైడ్ ఈస్ ద 3 lakhs సమ్ ఇన్షూర్డ్. దీంట్లో ఏమో లెఫ్ట్ దాంట్లో రూమ్ రెంట్ క్యాపింగ్ లేదు, సెకండ్ దాంట్లో ఏమో రూమ్ రెంట్ క్యాపింగ్ ఉంది. సో ఇక్కడ మొత్తం చూస్తే మనం పేడ్ బై యూ ఈజ్ 0 rupees. కింద చూడండి ఒకసారి. అండ్ హియర్ ఈజ్ వీఆర్ పేయింగ్ 8,000 rupees బికాస్ వీ హ్యాడ్ ఏ 1% ఆ ప్లాన్లో 1% క్యాపింగ్ ఉండే రూమ్ రెంట్ది. ఎప్పుడు రూమ్ రెంట్ క్యాపింగ్ ప్లాన్స్ ఉండదు, తీసుకోకండి. ఇవి ఎందుకు చాలా మంది తీసుకుంటారంటారు, ఇవి తక్కువ ప్రైస్లో వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ప్లాన్ అని చెప్పాను 2+2 ఫ్యామిలీకి. ఇది తీసుకుంటే 10,000, 12,000, 13,000 వస్తుంది. కానీ అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు 8,000 మీరే కడుతున్నారు కదా, 12,000 కడుతున్నాడు కదా. ఇన్సూరెన్స్ కంపెనీకి లయబిలిటీ తగ్గుతుంది, కానీ మీకు ప్రైస్ పెరుగుతుంది అట్ ద టైమ్ ఆఫ్ క్లెయిమ్. ఇది చాలా మంది ఏం చేస్తారు, నాకు క్లెయిమ్ రాదు, ఏం రాదు, క్లెయిమ్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్. బిఫోర్ టేకింగ్ ఏ పాలసీ ఫస్ట్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎ 0 రూమ్ రెంట్ క్యాపింగ్ అండ్ ఐసీయూ చార్జెస్ క్యాపింగ్. ఐసీయూలో 3% ఉంటుంది. 3% డైలీ ఐసీయూ చార్జెస్ వచ్చేసి మీకు 20,000 నుంచి 50,000 అవుతుంది, దానికంటే ఎక్కువ కూడా అవుతుంది. అండ్ ఇక యశోదాలో పోతే మీకు సూట్ రూమ్ 25,000 ఉంది. సో ఇక 1% క్యాపింగ్ పెట్టుకుంటే మీరు ఎంత వారం రోజుల్లో మీ మొత్తం సమ్మించుడు ఉదేస్తాడు, తినేస్తాడు మొత్తం. ఆ తర్వాత ఇంకో 10 రోజులు ఉంటే మొత్తం ఒక 3-4 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. అది మీరే కట్టుకొని బయట డిశ్చార్జ్ అవ్వాల్సింది. హోప్ ఇట్స్ క్లియర్ గైస్. yes నెక్స్ట్ వచ్చేసి సబ్ లిమిట్స్ ఉండదు మీ ప్లాన్ లో. ఏ సబ్ లిమిట్స్ ఉండదు, ఏ డిజీజ్ కి అన్నా, ఏ సర్జరీ కన్నా. ఇక్కడ చూస్తే మన క్యాటరాక్ట్ ఆపరేషన్ కి ఈ ప్లాన్ లో ఒకటి ఉంది, ఓన్లీ 30,000 పర్ ఐ ఇస్తున్నాను. కానీ క్యాటరాక్ట్ 30,000 అవుతుందా? కాదు, అది ఆల్మోస్ట్ 40-50,000. మా మదర్ రీసెంట్గా వేయించాను, 40,000 అయింది. ఈ ప్లాన్ తీసుకుంటే 30,000 రాకపోతుండే. ఇంకో ట్రీట్మెంట్ ఆఫ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇది వచ్చేసి 1,20,000 ఉంది. 1,20,000 ఇస్తుంది ఈ ప్లాన్. దీస్ ఆర్ ద, ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నాయి సబ్ లిమిట్స్. అనేది ఏంటంటే ఈ సర్జరీస్ కి ఇంతే అమౌంట్ ఇస్తుంది ఆ ప్లాన్ లో.
దానికంటే ఎక్కువ ఇయ్యదు. ఇది కూడా చీప్ ప్లాన్స్. ఇవన్నీ చీప్ ప్లాన్స్ అన్న ఉంటాయి ఇవి, లేకపోతే కొంతమందికి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏ ఆప్షన్ లేదని ఇలాంటి ప్లాన్లు ఇస్తారు. కానీ అలాంటి వాళ్ళకి తప్పదు. కానీ హెల్దీగా ఉన్నాడు ఏం లేదంటే వాళ్ళకి బెటర్ ప్లాన్ తీసుకోవడం బెటర్, విచ్ షుడ్ కవర్ అన్లిమిటెడ్ ఆర్ అప్ టు ది సమ్ ఇన్షూర్డ్. సమ్ ఇన్షూర్డ్ అంటే తెలుసా ఇక్కడ ఎవరికి? సమ్ ఇన్షూర్డ్ అంటే మీరు కట్టే ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు దాన్ని సమ్ ఇన్షూర్డ్ అంటారు. దాన్ని సమ్ ఇన్షూర్డ్ అనేది ఏంటంటే అంత అమౌంట్ని కంపెనీ మీకు పే చేస్తుంది, ఆ అమౌంట్ క్లెయిమ్ వచ్చేంత వరకు. ఇప్పుడు 5 lakhs సమ్ ఇన్షూర్డ్ అంటే 5 lakhs వరకు కంపెనీ ఈజ్ లయబుల్ టు పే దట్ అమౌంట్. ఫర్ 10 lakhs అంటే 10 lakhs పే చేస్తుంది. 20 is 20, 1 crore is 1 crore పే చేయాల్సిందే కంపెనీ. they'll take కరెస్పాండింగ్ టు దట్ ప్రీమియం. ఆ సమ్ ఇన్సూరెన్స్ ఇంత అమౌంట్ తీసుకుంటారు, ఈ సమ్ ఇన్సూరెన్స్ ఇంత అమౌంట్ తీసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి 1 2 3 ఒక 10-12 ఉన్నాయి. ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా 3 lakhs ఉంది. కార్డియోవాస్కులర్ అంటే ఇది కూడా 3 lakhs ఉంది. ట్రీట్మెంట్ ఆఫ్ బ్రేకేజ్ ఆఫ్ బోన్స్ ఇది కూడా 3 lakhs ఉంది. సప్లిమెంట్ ఇలాంటి ప్లాన్ మాత్రం తీసుకోకండి. తీసుకుంటే మాత్రం మీకు యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ టు డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్. నెక్స్ట్ ఇంకోటి కోపే అండ్ డిడక్టబుల్ ప్లాన్. కోపే అనేది అంటే ఎక్కువ నీ కార్పొరేట్ కంపెనీస్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మనకి ఇప్పుడు మా మదర్కో ప్లాన్ ఇచ్చింది, కేర్ ఫ్రీడమ్ అని. సో అందులో కూడా కోపే ఉంది. మదర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏదన్నా సర్జరీ ఏమైనా కూడా 1 lakh వస్తే 80% కంపెనీ పేస్ మీ, 20% ఐ హ్యావ్ టు పే. దట్ స్ట్రైట్ ఫార్వర్డ్. దాన్ని కోపే అంటారు. డిడక్టబుల్ అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ వుడ్ బి డిడక్టబుల్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ కవర్డ్. జనరల్గా ఏంటంటే డిడక్టబుల్ అనేది టాప్ అప్ ప్లాన్స్లో బాగా వర్కౌట్ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే 1 lakh వరకు నేనే కట్టుకుంటాను, ఆ తర్వాత ఏమొచ్చినా 1 lakh లోపల నేను కట్టుకున్న సోఫ్ట్వేర్ నేను డబ్బులు పెట్టి పే చేసుకుంటాను. ఆ పైన ఏది వచ్చినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. తక్కువ ఉంటుంది, అది కూడా ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. 1 lakh ఏది వచ్చినా క్లెయిమ్ నేను పే చేస్తాను, దాని పైన ఏది వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. జనరల్గా టాప్ అప్ ప్లాన్స్లో అవుతుంది, ప్రీమియం తక్కువ ఉన్న ప్లాన్స్లో అవుతుంది. అక్కడే మేజర్గా తీసుకుంటారు ఇది. డిఫరెన్స్ అర్థమైందా? కోపే is just a percentage. Deductible is a particular amount. Can be 50,000, it can be 1 lakh or 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs, anything. Copay starts from 10 to 40% also. కొన్ని కార్పొరేట్ ప్లాన్స్ 30% కోపే కూడా చూసాను నేను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంకో యాడ్ ఆన్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ రిడక్షన్. ఇది దీన్ని మనం షార్ట్ ఫామ్ గా PED రిడక్షన్ కూడా అంటాం. PED is exactly called as pre-existing. ప్రీ-ఎగ్జిస్టింగ్ అనేది ఏంటంటే మనం పాలసీ తీసుకునే ముందు మనకు వచ్చే కాంప్లికేషన్స్ని మనకు ఉండే కాంప్లికేషన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాలసీ తీసుకున్న ముందు నాకు బీపీ, షుగర్, ఆస్తమా ఏమైనా ఉంటే దాన్ని పాలసీ తీసుకున్న తర్వాత అవి డిక్లేర్ చేస్తే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అవుతాయి. సో ఇక్కడ ఏం చెప్తారు, 45% ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావ్ అట్లీస్ట్ 1 నాన్ ఎల్డర్లీ అడల్ట్. నాన్ ఎల్డర్లీ అంటే అబౌవ్ 50 నాన్ ఎల్డర్లీ అడల్ట్ విత్ సచ్ ఏ కండిషన్స్. సో మాక్సిమం అందరికీ ఉన్నాయి 30-35+ నుంచి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయి. మొన్న 3 years పాపకి నేను ఇన్సులిన్ వాడుతున్నాను నిన్న రీసెంట్గా. టైప్ 1 డయాబెటీస్, అది ఇన్సులిన్ మ్యాండేటరీ. అది దీనికి మనకి ఎట్లుంటుంది అంటే రిడక్షన్ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షుగర్ బీపీ ఉంది, 3 years వెయిట్ చేయలేను నేను. దాన్ని రెడ్యూస్ చేసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం కట్టాలి మనం. ఎక్స్ట్రా ప్రీమియం కట్టేస్తే ఇట్ విల్ బి రెడ్యూస్ టు 1 year. సో ఆఫ్టర్ 1 year మై బీపీ అండ్ షుగర్ విల్ బి కవర్డ్. ఏది ఇప్పుడు ఈ బీపీ వల్ల ఏం కాంప్లికేషన్స్ వచ్చినా, డయాబెటీస్ వల్ల ఏం కాంప్లికేషన్స్ వచ్చినా దాన్ని కంపెనీ మనకు కవర్ చేస్తుంది. గైస్, హోప్ దిస్ క్లియర్. ఇంకో యాడ్ ఆన్ వచ్చేసి ఇది సూపర్ యాడ్ ఆన్స్. ఇమీడియట్ ఉంది శ్రీకాంత్, ఇమీడియట్గా ఉంది, చూపిస్తాను నేను. ఇమీడియట్ ప్లాన్ ఉంది, కానీ అది కూడా కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. టాబ్లెట్ వరకే తీసుకుంటున్నారు. రేపు ఇంకో నెక్స్ట్ స్లైడ్లో ఉంది. నెక్స్ట్ స్లైడ్లో క్లారిటీ వస్తుంది మీకు, చూడండి. అది కూడా ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకోటి ఇక్కడ ఇది వచ్చి అన్లిమిటెడ్ రిస్టోరేషన్ బెనిఫిట్. సో వాట్ యూ మీన్ బై రీస్టోర్ ఇయర్? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 లక్షల ప్లాన్ ఉంది. 5 లక్షలు అయిపోయిన తర్వాత కూడా కంపెనీ మనకి ఇంకో 5 లక్షలు ఇస్తుంది. ఇప్పుడు మనకు లాస్ట్ 2 years నుంచి చాలా బాగా ప్రోడక్ట్స్ వచ్చాయి మార్కెట్లో. ఎవ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ ఈస్ గివింగ్ గుడ్ ప్రోడక్ట్స్. దాంట్లో అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ఒకటి, 2x బెనిఫిట్, 4x బెనిఫిట్, 6x బెనిఫిట్, అంటే మీ సమ్ ఇన్షూర్ డబల్ టైమ్స్ అవ్వడం, 4 times అవ్వడం, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి.
సో అన్లిమిటెడ్ రీస్టోరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు ఉంది నాకు ఈ యాక్సిడెంట్లో ఒక అకరెన్స్ అంటారు. ఒక యాక్సిడెంట్ని ఒక అకరెన్స్ మెడికల్ ఎమర్జెన్సీ ఒక అకరెన్స్లో ఒక ప్రాబ్లం అయింది 5 లక్షలు అయిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ 5 లక్షలు నేను ఒక్కనే తినేస్తే మా ఫ్యామిలీకి కూడా కవరేజ్ కావాలి కదా. సో వాళ్ళకు కూడా కావాలని చెప్పి కంపెనీస్ ఈ ప్రోడక్ట్ పట్టుకొచ్చాయి. 5 lakhs ఒకరికి అయిపోయినా ఇంకోరు వాడుకోవచ్చు. ద సేమ్ పర్సన్ కెన్ ఆల్సో యూజ్ దిస్ 5 lakhs. అన్లిమిటెడ్ టైమ్స్ ఫర్ ద పర్టికులర్ ఇయర్, అన్లిమిటెడ్ టైమ్స్. దీంట్లో ఒక్కటే ప్రాబ్లం ఏముందంటే ఆ సమ్ ఇన్షూర్డ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs సమ్ ఇన్షూర్డ్ మీకు ఉందంటే ఆ సమ్ ఇన్షూర్డ్ ఒక అకరెన్స్లోనే వాడుకోవచ్చు. ఒకవేళ దానికంటే ఎక్కువైతే మీ చేతిలోంచి కట్టుకోవాలి. ఎందుకంటే కంపెనీస్ ప్రామిస్ టు పే అప్ టు దట్ సమ్ ఇన్షూర్డ్, దట్స్ ఇట్. 10 lakhs అయిపోతే కూడా ఇంకోటి సేమ్ ఇల్నెస్కి కవర్ అవుతుంది, డిఫరెంట్ ఇల్నెస్ కూడా కవర్ అవుతుంది. ఇట్స్ నాట్ పర్టికులర్ టు వన్ ఇల్నెస్, ఇట్స్ సేమ్ ఇల్నెస్ ఆర్ వన్ ఇల్నెస్. బట్ ఒకటే ఏంటంటే డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా రీస్టోర్ కావాలంటే డిశ్చార్జ్ అవ్వాల్సిందే. డిశ్చార్జ్ అవుతే మీకు కవర్ అవుతుంది. హోప్ ఇట్స్ క్లియర్ గైస్. అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్. ఎస్ 10 లక్షలు ఉంటే కూడా 10 లక్షలు అయిపోతుంది. 25 lakhs ఉంటే 25 lakhs రీస్టోర్ అవుతుంది. 1 crore ఉంటే 1 crore రీస్టోర్ అవుతుంది. ఇది సూపర్ ప్రోడక్ట్, ఇది సూపర్ యాడ్ ఆన్. ఇది అంటే డిశ్చార్జ్ కి మళ్ళీ రీఅడ్మిటింగ్ కి ఎంత ఉండాలి స్పాన్, టైం స్పాన్? 3-4 days ఉన్నా పర్లేదు. ఓకే, నైస్. కానీ తెలిసిపోతుంది అక్కడ డిశ్చార్జ్ ఎందుకు అయ్యారు కూడా తెలిసిపోతుంది అక్కడ. అవునవును. చెప్పి కూడా కావాలని డిశ్చార్జ్ అయిన ట్రీట్మెంట్ కంప్లీట్ కానీ డిశ్చార్జ్ అంటే క్లెయిమ్ ఇచ్చేసేది కంపెనీ. లాజికల్ ఉండాలి. ఓకే. సో లాజికల్ బట్టే క్లెయిమ్ సెటిల్ అవుతాయి. ఇక్కడ ఎమోషన్స్ ఏం క్యారీ కాదు హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఎమోషన్స్ లాస్ట్ పారామీటర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఫస్ట్ లాజిక్స్ అండ్ పేపర్ వర్క్ ఇస్ మ్యాండేటరీ. దాన్ని నమ్ముతారు జనాలన్నా ఏదన్నా. ఇక్కడ వచ్చేసి క్యుములేటివ్ బోనస్. మన క్యుములేటివ్ బోనస్ అనేది స్టార్ట్ అయింది నో క్లెయిమ్ బోనస్. నో క్లెయిమ్ బోనస్ అంటే మీరు కంపెనీ లాయల్టీ ఉంటే కంపెనీ ఒక బోనస్ ఇస్తుండే. ఇప్పుడు ఆ నో క్లెయిమ్ బోనస్ పదాన్ని తీసేసి క్యుములేటివ్ బోనస్ ఇస్తున్నారు. సో దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ ఇచ్చేది లాయల్టీ కోసమే. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్యుములేటివ్ బోనస్లో మీరు ఎన్నిసార్లు క్లెయిమ్ చేసినా కూడా బోనస్ పోదు. నో క్లెయిమ్ బోనస్లో క్లెయిమ్ చేస్తే ఆ బోనస్ వెళ్ళిపోతుంది, మీకు వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 10 లక్షలు తీసుకున్నారు మీరు, నెక్స్ట్ ఇయర్ ఒక 10% నో క్లెయిమ్ బోనస్ అంటే 11 లక్షలు అవుతుంది. దీంట్లో 10% క్యుములేటివ్ బోనస్ అంటే 11 లక్షలు కవరేజ్ వస్తుంది. ఇక్కడ క్లెయిమ్ చేస్తే వెళ్ళిపోతుంది, క్లెయిమ్ చేస్తే పోదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మన క్యుములేటివ్ బోనస్ ఎలా ఉన్నాయంటే 10 lakhs ప్లాన్ తీసుకుంటే 5 years లో 50 lakhs, 70 lakhs, 1 crore అయ్యే ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. అందుకని జనరల్గా మేము ఒక 3-4 years బ్యాక్ ఐ యూస్ టు పిచ్ సమ్ బేసిక్ ప్లాన్, ఒక 5 lakhs ప్లాన్ తీసుకొని దాని మీద టాప్అప్ తీసుకోవడం అని చెప్తుండే. ఇప్పుడు టాప్అప్ తీసుకుని యూజ్ ఏముండి మనకి క్యుములేటివ్ బోనస్ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు 10 lakhs ప్లానే 70 lakhs అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ ఒక ఫ్యామిలీకి 2+2 ఫ్యామిలీ 4 people 1,40,000 కవరేజ్ వస్తుంది 5 years లో. డివైడ్ చేశాను వాళ్ళని 1+1 డివైడ్ చేశాను. ఒకరికి 10 లక్షలు, ఇంకొకరికి 10 లక్షలు. సో 20 lakhs కవరేజ్ దే ఆర్ హ్యావింగ్. సో నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి ఇంక్రీస్ టు 50 lakhs. ఆ తర్వాత 1 crore 40 lakhs ఒక 5 years లో అయిపోతుంది. హోప్ దిస్ క్లియర్ గైస్. నేను డౌట్స్ ఉంటే చేసేద్దాం ఇప్పుడే, ఆ తర్వాత మేజర్ డౌట్స్కి పోదాం. సో ఇంకోటి తెలుసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు నెట్వర్క్ హాస్పిటల్స్ గురించి తెలుసుకోవాలి. నెట్వర్క్ హాస్పిటల్స్ ఈజ్ వాట్ వేర్ వన్స్ వీ అడ్మిట్ ఇన్ దట్ హాస్పిటల్ మన క్యాష్లెస్ ఫెసిలిటీ ఉండాలి. ఆ హాస్పిటల్లో మన కంపెనీ, మన ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కంపెనీకి క్యాష్లెస్ టైఅప్ ఉందో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే వీ కెన్ క్యాష్లెస్ అవుతుంది. లేకపోతే మనకి 2 types ఆఫ్ క్లెయిమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి క్యాష్లెస్ ఫెసిలిటీ, ఇంకోటి రియంబర్స్మెంట్. ఒకటేమో కంపెనీ మనం డబ్బులు కట్టేస్తుంది డైరెక్ట్ హాస్పిటల్కి, ఇంకోటేమో మనం డబ్బులు కట్టుకొని రియంబర్స్మెంట్ చేసుకోవాలి. సో క్యాష్లెస్ ఫెసిలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకునే ఇన్సూరెన్స్ తీసుకునే ముందు యూ హ్యావ్ టు నో ద క్యాష్లెస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ హాస్పిటల్, పర్టికులర్ హాస్పిటల్ ఆర్ నాట్. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి మేజర్ హాస్పిటల్స్లో టైఅప్ ఉంది. దానికైతే మీకు ఏం ప్రాబ్లం కాదు. ఏమైనా ప్రాబ్లం వస్తే డిక్లైన్ లిస్ట్ ఉంటుంది, ప్రతి కంపెనీకి డిక్లైన్ లిస్ట్ ఉంటుంది. ఆ డిక్లైన్ లిస్ట్ కొంచెం చూసుకొని వెళ్ళాలి. డిక్లైన్ లిస్ట్ చూసుకుంటే మనకి తెలిసిపోతుంది హాస్పిటల్ టైఅప్ ఉందా లేదని. ఒకసారి సర్జరీకి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి, మీ ఇన్సూరెన్స్ కంపెనీతోనైనా మీ ఏజెంట్తోనైనా చెక్ చేసుకుంటే
యూ విల్ అండర్స్టాండ్. బట్ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ కేస్ యూ కెన్ జాయిన్ ఇన్ ఎనీ హాస్పిటల్. ఇది ఐఆర్డిఏ ఇచ్చింది గైడ్ లైన్స్. ఎమర్జెన్సీ ఉంది పక్కా మీరు హాస్పిటల్ ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇట్స్ ఎ ప్లాన్డ్ సర్జరీ. ఇప్పుడు నా క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉంది, క్యాటరాక్ట్ ఆపరేషన్కి కంపెనీస్కి డిక్లైన్ ఉంటాయి. ఆ హాస్పిటల్ పోతే మీకు క్లెయిమ్ రాదు, కంపెనీ పే చేయదు. అలాంటివి ఉన్నప్పుడు నెట్వర్క్ హాస్పిటల్ పోతేనే కొంచెం క్లెయిమ్ మీకు ఈజీగా దొరుకుతుంది, మీరు అనుకున్న అమౌంట్ వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ఆర్ ఎనీ సర్జరీకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజెస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అండ్ కవరేజ్ ఉంటే తీసుకోవడం బెటర్. ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏమొచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాటరాక్ట్ ఆపరేషన్కి చెప్తాను. బిఫోర్ చేసుకునేది ఏంటంటే ఫుల్ బాడీ చెకప్ చేస్తారు, ప్లస్ ఐసైట్ చెకప్ చేస్తారు. దానికి ట్రీట్మెంట్కి బిఫోర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇవన్నిటికి ఖర్చు అవుతుంది. అది కూడా మనం ఈ క్లెయిమ్లో చేసుకోవచ్చు. ఎన్ని డేస్ వరకు కవర్ అవుతుంది, 30 to 60 డేస్ వరకు కవరేజ్ అవుతుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్ వచ్చేసి మనకి 60 to 150 డేస్ వరకు కవరేజ్ అవుతుంది. సో పోస్ట్ హాస్పిటలైజేషన్ జనరల్గా ఏమొస్తుందంటే, ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది, బెడ్ రెస్ట్ కావాలి, మళ్ళీ ఫాలోఅప్ ఉంటుంది, ఫాలోఅప్ కన్సల్టేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకు ఒక ఫ్రాక్చర్ అయితే మనకి ఫిజియోథెరపీస్ ఉంటాయి. దట్ విల్ ఆల్సో బీ కవర్డ్ ఇన్ ద ఇన్సూరెన్స్. ఎనీ డౌట్ గైస్? అభిషేక్, లిమిట్ ఎంత ఉంటుంది దీనికి? ప్రీ అండ్ అప్ టు సమ్ ఇన్షూర్డ్. అప్ టు సమ్ ఇన్షూర్డ్. సమ్ ఇన్షూర్డ్ ఏదైనా సమ్ ఇన్షూర్డ్ 10 లక్షల వరకు సమ్ ఇన్షూర్డ్ అంటే 10 లక్షల వరకు కవర్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి, ఇది డే కేర్ ప్రొసీజర్స్ ఏమున్నాయో తెలుసుకోండి ముందే. పాలసీలో మీకు పక్కా మెన్షన్ చేస్తుంది. సో డే కేర్ సర్జరీస్, క్యాటరాక్ట్ డే కేర్లో అయిపోతుంది, మీకు డయాలసిస్ డే కేర్లో అవుతుంది, కీమోథెరపీ డే కేర్లో అవుతుంది, రేడియోపతి డే కేర్లో అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 500 సర్జరీస్ ఫర్ డే కేర్. అండ్ మీకు తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలంటే యూ హ్యావ్ టు స్టే మినిమం 24 hours ఇన్ ద హాస్పిటల్ టు గెట్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. కానీ డే కేర్ ప్రొసీజర్స్కి అవసరం లేదు, బికాస్ ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. దట్స్ వే వీ హ్యావ్ ఏ లివరేజ్ టు క్యారీ ఆన్ ద సర్జరీ ఫర్ ద పర్టికులర్ టైం మెన్షన్. ఒక 3 hours అయిపోతే 3 hours చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో కంపెనీస్ దీనికి పే చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 500 ఉంది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 10 పెట్టాను. ఇంకోటి ఇన్స్టెంట్ కవర్, ఈ సూపర్ యాడ్ ఆన్. లాస్ట్ 2 years నుంచి మార్కెట్లో ఇట్స్ రెవల్యూషనరీ యాడ్ ఆన్. మార్కెట్లో మొత్తం చాలా ఒక రేంజ్లో తిరుగుతుంది. ఒకటి వచ్చి డయాబెటీస్, ఒబిసిటీ, ఆస్తమా, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ అండ్ కరోనరీ ఆర్టరీ డిజీజ్. Coronary artery disease and obesity, it's a recent add-on from last 6 months it's coming. It's asthma, diabetes, cholesterol, hypertension and blood pressure. ఇది వచ్చేసి దీన్ని ABCD అంటారు. A for asthma, B for blood pressure, C for cholesterol, H for hypertension. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఈ యాడ్ ఆన్ తీసుకుంటే మనకి 31st day నుంచి ఇది కవర్ అవుతుంది. అన్ని కవర్ కాదు, దీంట్లో 2 కవర్ అవుతుంది. మీరు అన్ని పెడితే మాత్రం మీకు ప్లాన్ చేంజ్ అవుతుంది. దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉండిపోతాయి. దాంట్లో ప్లాన్లో వచ్చేది అంత. దీంట్లో 2 యాక్సెప్ట్ చేస్తున్నారు కంపెనీ, ఆర్ 2-3 మోర్ దెన్ దట్. దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు ప్లాన్ చేంజ్, ఇక మీరు వేరే ప్లాన్ తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఆ డిడక్టబుల్ ప్లాన్ మన కోపే ప్లాన్లో వచ్చేస్తాయి అవి. బికాస్ ద కాంప్లికేషన్ ఈజ్ మోర్ అండ్ ద కంపెనీ డజంట్ వాంట్ టు టేక్ ద రిస్క్ యాజ్ పర్ యువర్ లిమిటేషన్స్ ఆర్ యువర్ ఎలిమెంట్స్. ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్? ఏమైనా ఇన్పుట్స్ యాడ్ చేయాలా దీంట్లో ఏంటంటే మీకు టాబ్లెట్స్ వరకే వస్తుంది. ఇప్పుడు డయాబెటీస్, ఇన్సులిన్ అంటే రాదు ఇది. ఇంకోటి బీపీ వల్ల మీకు క్లాట్ వచ్చిందంటే కూడా రాదు. ఇంకోటి కరోనరీ ఆర్టరీ డిజీజ్ ఉంటే ఇది ఎట్లుందంటే మీకు స్టంట్ పడ్డ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు కవరేజ్ ఇస్తుంది, కానీ అది 1 year లోపలనే ఉంటే ఇస్తుంది. 1 year దాటితే మాత్రం ఇవ్వట్లేదు. 1 year దాటిన ఇంకో ప్రోడక్ట్ ఉంటుంది, హార్ట్ ప్లాన్ అవన్నీ ఉంటాయి. Hope this is good to go. సో ఇంకోటి వన్ మోర్ సూపర్ యాడ్ ఆన్. ఇది కొంతమంది ఫ్రీగా ఇస్తున్నారు, కొంతమంది యాడ్ ఆన్ లెక్క ఇస్తున్నారు. ఇట్స్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ చెకప్స్. ప్రివెంటివ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంపెనీ ఒక 10,000 అమౌంట్, లేకపోతే అబో 18 years వాళ్ళకు, హస్బెండ్ అండ్ వైఫ్కో, లేకపోతే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఎవరు పాలసీలో ఉన్నారో వాళ్ళకి ప్రివెంట్ హెల్త్ కేర్ చెకప్స్ ఒక యాడ్ ఆన్ లెక్క ఇచ్చేస్తున్నారు.
దిస్ ఇస్ ఎందుకు కంపెనీస్ ఇవి ఇస్తున్నాయంటే రిస్క్ ఫ్యాక్టర్ తెలుసుకోవడానికి అండి. ఇది ఇట్స్ ఎ ప్రివెంటివ్ మెజర్స్, దట్స్ ఇట్. ఫ్యూచర్లో వచ్చేది ఏమన్నా ముందే డిటెక్ట్ చేయడానికి దిస్ ఈజ్ యూస్ఫుల్. సో అండ్ టెస్ట్ వాటర్ కవరేజ్ ఇవన్నీ కవర్ చేస్తారు. యూరిన్ రొటీన్, ఈఎస్ఆర్, ఏబిఓ, ఆర్హెచ్, యూరిక్ యాసిడ్, క్రియేటిన్, బన్. ఇంకో దాంట్లో థ్రెడ్మిల్ టెస్ట్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 రూపీస్ హెల్త్ చెకప్ కూడా మీకు బయట ఏ డయాగ్నోస్ సెంటర్ పైన ఆ అమౌంట్ వరకు వీళ్ళు కవర్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ టు గో యాడ్ ఆన్. తీసుకుంటే బెటర్ ఇది. ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ ప్రివెంటివ్ హెల్త్ కేర్ చెకప్. నెక్స్ట్ వచ్చేసి 4 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 1 ఈస్ కన్జ్యూమబుల్స్ కవర్, డామిసరీ హాస్పిటలైజేషన్, ఆయుష్ కవరేజ్ అండ్ అంబులెన్స్. కన్జ్యూమబుల్ కవర్ వచ్చేసి మీకు ఎనీ సర్జరీ ఆర్ ఎనీ హాస్పిటలైజేషన్ మనకు 5 to 10% కన్జ్యూమబుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కన్జ్యూమబుల్ వచ్చే ఎక్స్పెన్సెస్ చూడండి, ఈ గ్లౌజెస్, ఈ పీపీఈ కిట్, ఈ మాస్క్, సిరెంజులు, ఇవన్నీ ఏంటంటే ఇవి నాన్ సర్జికల్ ఐటమ్స్. ఇవి క్లెయిమ్ లో ఇయర్ ఏ హాస్పిటల్ ఇది క్లెయిమ్ లోకి రానివ్వదు అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పే చేయదు. కానీ ది లాస్ట్ 3-4 years ద కంపెనీ హావ్ కమ్ అప్ విత్ వన్ యాడ్ ఆన్. షీల్డ్ అని పట్టుకొచ్చారు చాలా వరకు యాడ్ ఆన్. ఈ యాడ్ ఆన్ యాడ్ చేసుకుంటే ఆ ఎక్స్పెన్స్ కూడా మనకు కవర్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉందంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయితే 42,000 అయితే 2,000 రూపీస్ తీసుకోండి కన్జ్యూమబుల్ ఎక్స్పెన్సెస్. ఒక 5 to 10% వరకు ఉంటుంది. తీసుకుంటే బెటర్, మీకు 0 రూపీస్. ఆ 2,000 కూడా మనం యాడ్ చేస్తే కూడా యాడ్ ఆన్ కాస్ట్ కూడా ఒక ఎంత 500 to 1,000 రూపీస్ ఉంటుంది మాక్సిమం. ఏజ్ బట్టి వేరీ అవుతుంది. చిన్న ఏజ్ ఉంటే మీకు 500 to 1,000 రూపీస్ ఉంటుంది. పెద్ద ఏజ్ ఉంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ద రిస్క్ ఈస్ హై, సో దే విల్ యాడ్ మోర్ ప్రీమియం ఆన్ టు దాట్. ఇంకోటి డామిసరీ హాస్పిటలైజేషన్. డామిసరీ హాస్పిటల్ వచ్చేందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సర్జరీ అయిపోయింది, హాస్పిటల్లో డైలీ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మనం ఇన్హౌస్ మనం సెటప్ చేసుకొని మనం ఉంటే కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది. అక్కడ నర్సుని కూడా ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఇస్తారు వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. సో జరిగే ఎక్స్పెన్సెస్ కూడా మనకు కవర్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో అప్ టు సమ్ ఇన్షూర్డ్ వరకు మనకు డామిసరీ ఎక్స్పెన్షన్. ఇప్పుడు హాస్పిటల్లో ఓ 5 లక్షల 10 లక్షల ప్లాన్ ఉంది నాకు, ఓ 5 లక్షలు మనకు సర్జరీకి అయ్యింది, ఇంకో 5 lakhs ఉంటుంది నాకు. ఆ 5 lakhs నేను డామిసరీ ఎక్స్పీరియన్స్లో హాస్పిటలైజేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ఇన్-హౌస్ ట్రీట్మెంట్ వేర్ ఐ కెన్ హైర్ ఏ నర్స్ అండ్ వేరే డాక్టర్స్ కమ్ అండ్ చెక్ మీ అండ్ వాళ్ళ చార్జెస్ లేకపోతే ఇవన్నిటి కవర్ అయిపోతాయి, ఎనీథింగ్, బట్ ఓన్లీ అప్ టు ద సమ్ ఇన్షూర్డ్. ఇంకోటి వచ్చి ఆయుష్ కవరేజ్, ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి. ఈ 6 రీసెంట్ గా మన చేంజెస్ లో కూడా మన ఐఆర్డిఏ కూడా కొత్త చేంజెస్ లో వచ్చింది కూడా యాడ్ చేశారు. ప్రతి కంపెనీ ఇది పక్కా పాటించాల్సిందే. ఈ 6 ట్రీట్మెంట్ ప్రతి కంపెనీ ఇవ్వాల్సిందే, లేకపోతే దే విల్ బి పీనలైజ్డ్ ఫర్ దట్. ఇది క్లెయిమ్ ఎలా వస్తుందంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు ఆయుర్వేదిక్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, యోగా ఉంది, న్యాచురోపతి, యునాని, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్-హౌస్ ఉంటేనే క్లెయిమ్ అవుతుంది మనకి. లేకపోతే నార్మల్గా నేను యోగా సెంటర్కి వెళ్ళి నేను యోగా నేర్చుకున్నాను డబ్బులు కట్టాను అది ఏమంటారు రాదు. ఇట్స్ ఓన్లీ ఫర్ ఎన్ ఎమర్జెన్సీ వేర్ యూ ఆర్ టేకింగ్ ఏ ట్రీట్మెంట్. ఇప్పుడు హోమియోపతి కూడా ఉంది, హోమియోపతి హాస్పిటల్ కూడా ఉంది. కొన్ని హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మనకు ఆ కరస్పాండింగ్ అమౌంట్ ఎంత అయిందో ఇన్సూరెన్స్ కంపెనీ అమౌంట్ పే చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు అంబులెన్స్ సర్వీసెస్లో ఎయిర్ అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ కొన్నిటికి 1% ఆఫ్ ద సమ్ ఇన్సూర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా కవర్ చేస్తున్నారు 3 lakhs వరకు, 4 lakhs వరకు, 5 lakhs వరకు. ఇట్స్ నాట్ నీడెడ్ నౌ, బట్ ఇట్స్ గుడ్ టు గో ప్రొడక్ట్. ఇన్బిల్ట్ ఇస్తున్నారు. గైస్ ప్లీజ్. ఎలాగైతే పొలం తాకట్లోనే ఉంది కదా. ఈ యాడ్-ఆన్స్ తీసుకుంటే కొంచెం బెటర్. మీకు ఫ్యూచర్లో మీకు ఏమైనా వచ్చినా కూడా నీడెడ్ ఫర్ ఎయిర్ లిఫ్ట్ కోసం ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళాలంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ మీకు కవర్ చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సమ్ ఇన్షూర్డ్లో మీకు 10 లక్షలు ఉన్నా కూడా సమ్ ఇన్షూర్డ్ సంబంధం లేదు. డిఫాల్ట్గా మన ప్లాన్లలో కొన్ని 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి. ఇంకా అంబులెన్స్ కూడా కొన్ని 10 లక్షల ప్లాన్లో ఒక 10,000 రూపీసే కవర్ చేస్తున్నారు. 15-20 తీసుకుంటే మీకు అన్లిమిటెడ్ అంబులెన్స్ కవరేజ్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మెటర్నిటీ ప్లాన్.
ఐ థింక్ అబౌవ్ 40 years ఐ డోంట్ గివ్ అబౌవ్ 35 years పైన ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఇది ఎప్పుడు సజెస్ట్ చేస్తానంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఆర్ అట్ 25 years ఉన్న వాళ్ళకి, 25 ఏజ్ ఉన్న వాళ్ళకి, 30 ఏజ్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. మనకి దీంట్లో ఏంటంటే మెటర్నిటీ ప్లాన్స్ రీటైల్ ప్లాన్ లో కొంచెం డిఫికల్ట్ గా ఉన్నాయి మార్కెట్ లో. ఇట్స్ ప్రైస్ ఈజ్ వెరీ హై ఫర్ దెమ్. వెయిటింగ్ పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్స్ 9 months నుంచి 4 years ఉన్నాయి. ఇప్పుడు 9 months వెయిటింగ్ పీరియడ్ ఇస్తే కూడా ప్రీమియం ఎక్కువ ఉంటుంది. దీంట్లో జనరల్ కవర్ చేస్తే న్యూ బోర్న్ బేబీకి అండ్ డెలివరీ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తారు. ఇట్ కెన్ బి సిజేరియన్ ఆర్ నార్మల్ డెలివరీ, ఈ రెండింటి కవర్ చేస్తారు. అండ్ ఆల్సో ద పేయింగ్ టర్మ్, పాలసీ 1 year కడితే సరిపోదు, 3 years కట్టాల్సిందే. 3 years కడితేనే ఈ ప్లాన్ ఇస్తారు. అది కూడా ఇప్పుడు 9 months ఉంది. 9 months 2-3 ప్లాన్స్ ఉన్నాయి మార్కెట్లో. 3 years కడితేనే ఆ ప్లాన్ ఇస్తారు. ఆ 3 years కట్టకపోతే మీకు ప్లాన్ రాదు, ఏం రాదు. లేకపోతే 2 years అయినా 4 years అయినా వెయిట్ చేయాల్సిందే. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్ దర్ బ్రాకెట్, ఆ బ్రాకెట్ లో ఉంటే ముందు ప్లాన్ చేసుకోండి, ఆ ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఇది ఇండివిజువల్ ప్లాన్స్. మెటర్నిటీ బెనిఫిట్, మెటర్నిటీ అయితే నేను ఇప్పటివరకు ఒక్కటి కూడా అమ్మలేదు. ఐ హావ్ నాట్ సోల్డ్ ఎనీ మెటర్నిటీ ప్లాన్. చెప్పాను కానీ అది దర్ కార్పొరేట్ ప్లాన్ లో ఉంది, అక్కడే వాడుకోని చెప్తాను జనరల్ గా నేను. సో యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కార్పొరేట్, బికాస్ ఇన్ కార్పొరేట్ యూల్ హ్యావ్ day 1 కవరేజ్ ఫర్ మెటర్నిటీ. సో అక్కడే యూజ్ చేసుకోమంటాను. జనరల్ ఇన్ మై ప్లాన్ ఆర్ ఈ ప్లాన్స్ లో రేట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 months తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 80,000 3 years కట్టాలి. 80 to 1 lakh కట్టాలి. మన కంపెనీ ఇచ్చేది ఎంత ఇస్తుంది? 50,000 రూపీస్ మెటర్నిటీకి ఇస్తుంది, ప్లస్ 50,000 రూపీస్ న్యూ బోర్న్ బేబీ. సో 1 lakh, 85,000 కడతాయి. ఇప్పుడు మన ప్రీమియం వాళ్ళే ఇస్తున్నారు కదా, దాన్ని తీసుకొచ్చి యూజ్ లేదు మీకు. సో ఐ డోంట్ ప్రిఫర్. బట్ యూ హ్యావ్ ఎ ప్లాన్, ఒక 4 years ప్లాన్ ఉంది, ఒక 2 years ప్లాన్ ఉందంటే మనకు ప్రీమియం తగ్గుతుంది. ఆ ప్రీమియంతో దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకొని తీసుకుంటే మనకు ప్రైస్ తక్కువ అవుతుంది, మనకు బర్డెన్ తగ్గుతుంది, కవరేజ్ బాగా వస్తుంది. ఇప్పుడు బేసిక్ ప్లాన్లో తీసుకుంటే మనకు వచ్చేది 50,000. అట్లీస్ట్ 20 lakhs ప్లాన్ తీసుకుంటే మనకు 1 lakh కవరేజ్ వస్తుంది, 1 lakh హాస్పిటలైజేషన్ డెలివరీ ఎక్స్పెన్స్ వస్తుంది, ఇంకో 1 lakh న్యూ బోర్న్ బేబీకి వస్తుంది. హోప్ గైస్, ఎనీ డౌట్స్? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, ప్రాబ్లం లేదు. విల్ హ్యావ్ ఏ ఫ్రీ ఫోర్ డిస్కషన్ హియర్. దిస్ ఈస్ అ చెక్ లిస్ట్ ఫర్ చూసింగ్ ద రైట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. No room rent capping, no co-payment, restoration benefit, pre and post hospitalization cover, low pre-existing waiting period undale, lifelong renewability, no claim bonus, no sublimits on the treatment of various diseases, consumables cover, hospital network. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే మీరు రైట్ ఇన్సూరెన్స్, ఇవన్నీ చూసుకుంటే మీరు రైట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ వీఆర్ కమింగ్ టు అన్ ఎండ్ టు ద సెకండ్ టాపిక్. ఇక్కడ పాజ్ తీసుకుంటాను నేను. We'll have some discussion. Anyone have any questions here? ఈ మధ్యన రీసెంట్ గా ఒక ప్రెస్ నోట్ వచ్చిందండి. 2024 లో చాలా మట్టుకి హెల్త్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయినాయి అని చెప్పి. రీజన్స్ ఏంటంటారండి? రీజన్స్ అంటే చెప్తాను మేడం. నీకు నెక్స్ట్ స్లైడ్ అదే ఉంది. నెక్స్ట్ స్లైడ్ అదే ఉంది మీకు మోస్ట్లీ ఇది అంతా బేసిక్స్, ఇది రైట్. ఎందుకంటే అది ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది అనమాట. దాని వల్ల ఏంటంటే అవేర్నెస్ ఎగ్జాక్ట్ అమౌంట్ కూడా నాకు తెలుసు, దాని రీజన్స్ కూడా తెలుసు నాకు. అంటే దాని వల్ల కొంచెం నెగటివిటీ వస్తుంది. అంటే అర్థం కాని వాళ్ళకి ఏంటంటే అది క్లెయిమ్స్ దేని పరంగా రిజెక్ట్ చేసుకుందని మనం తెలుసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇచ్చే దాంట్లో రీజన్ అంటే ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి, అంతేగాని తెలుసుకోవాలి. అదే ఇప్పుడు మన దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు. ఇప్పుడు 27% మందికే తెలుసు. చూసారు కదా ఎంతమందికి తెలుసు మెడికల్ టర్మినాలజీ, ఇన్సూరెన్స్ టర్మినాలజీ. చాలా మంది తెలియదు. వాళ్ళు పాలసీలు తీసుకున్నారు, పాలసీలు తీసుకొని ఏం పాలసీ తీసుకున్నా కూడా తెలియదు వాళ్ళకి. ఫస్ట్ ఆ క్లారిటీ వస్తే ఇక్కడ మనం మెయిన్ గా వెబినార్ వచ్చేసి ఇట్స్ మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేట్ చేయడమే ముఖ్యం. ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తేనే రైట్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మీరు ఎంత చేసుకున్నా క్లెయిమ్ రిజెక్ట్ అయితే మీరు ఇన్సూరెన్స్ తీసుకొని వేస్ట్ కదా. లాస్ట్ ఒకటే వస్తుంది, ఈ కంపెనీ బ్యాడ్, ఆ కంపెనీ బ్యాడ్, ఈ కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేయదు, ఈ మార్కెట్ లో రాంగ్ చేస్తారు. ఇంకా నడుస్తుంది, కామన్ మేడం. ఇట్స్ ఆల్ యువర్ ఇండివిజువల్ పర్సెప్షన్. ఆల్మోస్ట్ అదే అనిపిస్తుంది ఎవరికైనా. నేను మీ ప్లేస్ లో ఉన్నా కూడా నేను కూడా అదే అంటాను నేను. సో నెక్స్ట్ టాపిక్, మనం 2 టాపిక్స్ కవర్ చేసాం ఇంట్లో. సో నౌ వెయిటింగ్ పీరియడ్స్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్. ఇది కొంచెం ఫోకస్ చేయండి, క్లారిటీ వస్తుంది. అసలు ఎందుకు
కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి దేనికి? ఇక్కడ సింపుల్గా చెప్పండి, ఎందుకు, ఏమిటి, ఎలా. ఇక్కడ మనకి డే 1 హాస్పిటల్ యాక్సిడెంటల్ కవరేజ్ డే 1 నుంచి వస్తుందండి. ఫర్ ఎనీ వన్ ఎనీ న్యూ బయర్ ఆన్ ఓల్డ్ బయర్ హూ ఇస్ టేకింగ్ అన్ ఇన్సూరెన్స్, దే విల్ హ్యావ్ అన్ డిఫాల్ట్ యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవరేజ్. సో డే 1 నుంచి వస్తుంది. నాకు రీసెంట్గా ఒక కేసు ఉన్నది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి తీసుకున్నాడు. నవంబర్ 15కి పాలసీ తీసుకున్నాడు. డిసెంబర్ 1కి క్లెయిమ్ పెట్టాడు. సింపుల్, బాబు ఏం చేయట్లేదు, బాస్కెట్బాల్ ఆడి ముక్కు వల్ల కొట్టుకున్నాడు. నాకు కొంచెం డౌటే ఉండే, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ నాకు ఇప్పుడు వాడ ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నిజంగా బాస్కెట్బాల్ పడి యాక్సిడెంట్ చేసారా, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల కొట్టుకున్నారా, లేకపోతే ఏదైనా ఉండొచ్చు అది. సో అక్కడేంది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ ప్రాపర్గా ఎక్స్రే తీసుకున్నాడు, ప్రాపర్గా రాశాడు, డాక్టర్ ప్రాపర్గా డిక్లేర్ చేశాడు. నెక్స్ట్ 2 days తర్వాత సర్జికల్ ప్రొఫైల్ మొత్తం బెండ్ అయిపోయింది, సర్జికల్గా పక్కా చేయమని చెప్పారు. సర్జికల్తోనే వాడు సెట్ అవుతుంది. వెళ్ళిపోతే అదే డేలో మనకి క్యాష్లెస్ అప్రూవల్ వచ్చేసింది. నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా అయిపోయాడు. 72,000 రూపీస్ క్లెయిమ్ వచ్చింది. ఎంత కస్టమర్ ఎంత కట్టాడు? 20,000 రూపాయలు కూడా కట్టలేదు. అందుకనే ఒకవేళ మీరు హెల్త్ ప్రాబ్లం లేకున్నా కానీ డే 1 యాక్సిడెంటల్ కవరేజ్ కోసం కూడా చేసుకోవచ్చు. బికాస్ యాక్సిడెంట్స్ మనకు చెప్పి రావు కదా ఇప్పుడు. ఇంకోటి, మనకు పాలసీ తీసుకున్న 24 monthsకి సరే 24 months కంటే ముందు 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎనీ న్యూ బయర్ ఆర్ ఎనీ కొత్త వాళ్ళు ఎప్పుడో ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఫస్ట్ 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. 30 daysలో మీరు ఏదన్నా పోండి, యాక్సిడెంట్ తప్ప యాక్సిడెంట్ ఒకటే కవర్ అవుతుంది, వేరే ఏది కవర్ కాదు. ఎనీ ప్లాన్డ్ సర్జరీ ఆర్ ఎనీథింగ్ విల్ నాట్ బి కవర్. ఆఫ్టర్ 30 days కవరేజ్ అవుతుంది. ఇంకో 24 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది మనకి IRDA ఇచ్చింది. IRDA has given these all 16 plus ఇంకో 2-3 ఉన్నాయి. మేజర్ అయితే కవర్ చేశాను నేను ఇక్కడ. 2 years అవుతూనే కవరేజ్ ఉంటుంది మన పాలసీలో. సో అందుకని నేను జనరల్గా ఏంటంటే కొంచెం ముందు తీసుకోండి. దీనికి సీనియారిటీ పెరిగితే 24 months అయితే ఏదైనా గారు. మేడం శకుంతల గారు, ఇది వన్ ఆఫ్ ద రీజన్ మేడం క్లెయిమ్ రిజెక్షన్స్ కావడానికి. ఓకే ఓకే 24 monthsలో కవర్ అవుతుంది. కవర్ వాళ్ళు పెట్టేస్తారు క్లెయిమ్. నాకు ఇప్పుడు 4-5 కస్టమర్స్ చెప్పారు, 4-5 కస్టమర్స్ నాకు అడిగారు ఇది చేసుకుంటా నేను పోవచ్చు అంటే లేదు. ఇప్పుడు 56 years లేడీ ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ మదరే. 56 యూటరస్ రిమూవల్కి పోతా అని చెప్పింది. నువ్వు పో, నీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే క్లియర్గా చెప్పినా నేను. వెళ్ళిండు, క్లెయిమ్ రిజెక్ట్ అయింది. బికాస్ 24 months పాలసీ తీసుకునే అది మనం తీసుకునేటప్పుడే ఆ అవేర్నెస్ వాళ్ళకి కూడా ఉండాలి. తీసేసుకున్నాము ఇమ్మీడియట్ గా చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి అలా చెప్తే ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తాము. మనం ఫోన్ గైడెన్స్ ఇస్తాం. చేసినప్పుడు ఏదైనా క్లెయిమ్కి అవును. వెళ్ళేటప్పుడు అవును ఒకసారి మీరు క్లెయిమ్కి వెళ్ళేటప్పుడు మీరు తెలిసిన వాళ్ళకన్నా లేకపోతే ఏజెంటో లేకపోతే ఎక్కడ పాలసీ తీసుకున్నారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి. నేను ఇలా ఉంది, ఏం లేకుండా డైరెక్ట్ నేను వెళ్ళిపోతానని చూసుకున్నారంటే కాదు, ఛాన్సే లేదు అది. ఎందుకంటే చాలా మందిని చూసాము, పోయి చేసుకున్నారు, చేతులు కాల్చుకున్నారు, డబ్బులు కట్టుకొని వచ్చారు వాళ్ళ చేతిలో నుంచి. ఒకటే చెప్తాను నేను, మీరు అన్ని చేశారు అడిగి చేస్తే అయిపోయేది కదా, మీ క్లెయిమ్ వచ్చేదో నేను క్లియర్గా చెప్తుండే అని క్లియర్గా చెప్తుండే అక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఒక 16 ఉన్నాయి. సైనస్ ప్రాబ్లం, యూరినరీ బయలాటరీ, హర్నియా ఆపరేషన్, లేకపోతే కిడ్నీ స్టోన్స్, ఫిక్షర్స్, ఎనెసెమిరాయిడ్స్, పైల్స్ కూడా. సో ఇవన్నీ ఒక 24 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాతనే మనకి కవరేజ్ వస్తుంది. ఇంకోటి దీంట్లో కూడా నీ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా 2 years. 2 years అవుతానే కవర్ అవుతుంది. ఒకప్పుడు ఇది 4 years ఉండే, ఇప్పుడు 2 yearsకి రెడ్యూస్ అయ్యింది. నీ హిప్ రీప్లేస్మెంట్స్ అని 4 years ఉండే. హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. క్లారిటీ ఇవ్వాలా ఇంకేమన్నా? ఇంకోటి ఇప్పుడు మేజర్గా వచ్చేసి మన పాలసీ తీసుకుంటాం, దాంట్లో ఎక్స్క్లూషన్స్ తెలుసుకుంటాం. ఎక్స్క్లూషన్స్ తెలుసుకుంటేనే ఏమి మ్యూట్ చేసుకోరా, ఎవరో మ్యూట్ చేసుకోలేదు, కొంచెం మ్యూట్ చేసుకోరా ప్లీజ్. అది కిందనే వేసుకున్నాను డ్యామేజ్. హలో, someone has not muted, mute please. Obviously. మీలో మ్యూట్ చేశారు, కొంచెం మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్.
$1,500 ఎవరు మ్యూట్ చేసుకున్నారు? నవ్వేసి ఏంటో శ్రీకాంత్ మ్యూట్ చేసుకోవా? నేను మ్యూట్ చేస్తున్నా. నవ్వేసి ఆవిడ స్టిల్ ఓకే, ఒక్క నిమిషం. ఎవరు నవ్యశ్రీ? ఎవరు వీళ్ళు? మ్యూట్ చేసుకుందిలే. సరే. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్క్లూజన్స్ గురించి మాట్లాడదాం. ఎక్స్క్లూజన్ తెలిస్తే మీకు ఇంక్లూజన్ అర్థమైపోతుంది. ఇది మేజర్ ఎక్స్క్లూజన్స్. ఇక్కడ నేను చెప్పలేదు ఏంటంటే, ఇప్పుడు కాస్మెటిక్ అండ్ డెంటల్ సర్జరీ కూడా కవర్ కాదు మనకి ఏ ఇన్సూరెన్స్ పాలసీలో. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది. ఒక 5,000 రూపీస్ 10,000 వరకు కంపెనీస్ చేస్తున్నారు, కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రోడక్ట్ రాలేదు. డెంటల్కి వచ్చేది, కాస్మెటిక్ రాలేదు. కాస్మెటిక్ అండ్ డెంటల్ మనకి యాక్సిడెంట్లో కవర్ చేస్తారు, కానీ ఇప్పుడు నాకు ముక్కు వంకర అయింది, అదో వంకర అయింది, నేను సెట్ చేసుకోవాలంటే కవరేజ్ ఇవ్వరు. ఇట్స్ ఏ ప్యూర్ డిక్లైన్ చేసి పడేస్తారు. అది ఓన్లీ కవరేజ్ వచ్చేది ఏంటంటే యాక్సిడెంట్ ద్వారా వస్తే మనకి డెంటల్ అండ్ కాస్మెటిక్ కవర్ చేస్తారు. సో దీస్ ఆర్ ద హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్క్లూజన్స్ వే యూ డోంట్ గెట్ కవర్డ్ ఇన్ యువర్ ఇన్సూరెన్స్ పాలసీ. సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ ఇంజరీస్ మీరు పొడుచుకున్నారంటే మీకు ప్రూవ్ అయిందంటే క్లెయిమ్ చేయదు. ఏ కంపెనీ క్లెయిమ్ చేయదు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేయదు. నేనే పొడుచుకుంటా నాకే క్లెయిమ్ రాదని చూస్తే ఏ కంపెనీకి పే చేయదు. ఇంకోటి కాంజినెంటల్ డిఫెక్ట్స్ అయినా బై బర్త్ పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా ఎంత డిస్క్లోజ్ చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి అర్థమైపోతుంది. అది దానికి కూడా క్లెయిమ్ రాదు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కొన్ని లేవు, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రోడక్ట్స్ కొన్ని ప్రోడక్ట్స్లో ఇప్పుడు వస్తున్నాయి. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా మనకి స్టార్ట్ అయ్యాయి, కానీ ఇట్స్ నాట్ క్లియర్. సో నేను మ్యాక్సిమం డిజీజ్ కాకుండా ఇది ఇన్ఫర్టిలిటీ మెటర్నిటీ కాబట్టి నేను ఇంత కవర్ చేయను. మేజర్ డిజీజ్ పార్ట్ అండ్ ఎయిల్మెంట్ స్టార్ట్ ఇన్సూరెన్స్ పార్టే కవర్ చేస్తాను. ఈ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, కొంచెం ప్రీమియం ఎక్కువ కడితే మనం అది కూడా చేసుకోవచ్చు. సో సబ్స్టెన్స్ అబ్యూస్, ఇంకోటి ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ ఆర్ స్మోకింగ్, దానివల్ల కూడా ఎక్కువ అవుతే కూడా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయదు. సో ఇంకా రైట్ సైడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. సో కాస్మెటిక్ అండ్ డెంటల్, ఎనీ డిజీజ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, ఆల్కహాల్, డ్రగ్స్ అండ్ స్మోకింగ్, సర్గమ్సియన్, సెక్స్ ఎక్స్చేంజ్ ఆర్ ట్రీట్మెంట్ రిలేటెడ్, ఎయిడ్స్ అండ్ ఇది మెటర్నిటీ అండ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. మెటర్నిటీ కూడా కొన్ని ప్రోడక్ట్స్లో లేవు, అందుకనే పెట్టాను ఇక్కడ. అన్ని ప్రోడక్ట్స్లో మెటర్నిటీ కాదు. ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఫర్ మెటర్నిటీ. అది మీరు ప్రాపర్గా చూడండి, ప్రాపర్గా తెలుసుకోండి. మెటర్నిటీ ఉంటేనే అది ఒక ప్రోడక్ట్ తీసుకోండి. లేకపోతే నేను ఉందా అనుకున్నా అని అనుకుంటే మాత్రం ప్లాన్లో పక్కా ఉండదు మెటర్నిటీ. సో దిస్ ఈస్ ద ఓవరాల్ థింగ్. ఎక్స్క్లూజన్ ఇప్పుడు అనుకుంటారు ఇంత ఎక్స్క్లూజన్స్ పెట్టారా అన్నారు. వెయిటింగ్ పీరియడ్ ఏంది, ఇంక్లూజన్ ఏంది. సో ఇంక్లూజన్స్ వచ్చి ఇక్కడ క్యాన్సర్, ఫస్ట్ హార్ట్ అటాక్, కరోనరీ ఆర్టరీస్, ఇవన్నీ ఇంక్లూజన్స్. ఇవన్నీ కవర్ అవుతుంది మీ పాలసీలో. ఇక్కడ 2 years ఎక్స్క్లూజన్స్, క్యాటరాక్ట్, లేజర్ సర్జరీ, మయోమెక్టమీ, ఇవన్నీ మనకు వచ్చేసి 2 years నేమ్డ్ ఎయిల్మెంట్స్ వెయిటింగ్ పీరియడ్. ఇక్కడ కింద వచ్చేసి పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్. ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్స్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్గా కవర్ చేసాం మనము. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఫర్దర్ కూడా క్లియర్ చేయొచ్చు. బికాస్ దీంట్లో ఎలా ఉంటుందంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా వాస్ట్. ఇది ఒకటి ఇక్కడ ఇచ్చాను, అవుట్లైనే ఇచ్చాను, నేను చాలా చెప్పుకోవచ్చు. ఇది ఒక క్లెయిమ్ ఎప్పుడైతే తెలుస్తుంది అంటే పర్టికులర్ ఎయిల్మెంట్ 24 months వెయిటింగ్ పీరియడ్లో ఉందని నాకు చాలా మందికి తెలియదు కూడా తెలియదు. మాక్సిమం వాట్ ఐ హ్యావ్ కవర్డ్ ఇయర్. డయాలసిస్ రిక్వైర్డ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, గ్యాస్ట్రిక్ అండ్ డియోషన్స్, ఈ 2 years వెయిటింగ్ పీరియడ్. ఇవి కింద పర్మనెంట్ ఎక్స్క్లూజన్. ఇక్కడ బర్త్ కంట్రోల్ ప్రొసీజర్స్ కూడా ఉంది చూడండి, అది కూడా ఒక్కొక్కసారి వెయిటింగ్ పీరియడ్ వస్తుంది. వెయిటింగ్ పీరియడ్ కాదు, పర్మనెంట్ ఎక్స్క్లూజన్ అది. అండ్ రొటీన్ మెడికల్ ఐ అండ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ స్పెక్టికల్స్, ఇట్స్ పర్మనెంట్ ఎక్స్క్లూజన్. అది ఓపీడీ కింద వస్తుంది, నార్మల్ కింద రాదు. we are going to move into the next topic. Any questions or anything I want to explain more? You want me to explain more? హెల్త్ కవరేజ్ అనేది 60+ వాళ్ళకి ఫెసిలిటీ ఏమైనా ఉందా అండి? 60+ వాళ్ళకి, 99 years వాళ్ళకి కూడా ఉంది మేడం మన దగ్గర. ఓకే. రీసెంట్ గా మనకి ఐఐటి ఇచ్చిన దాంట్లో
లైఫ్ లాంగ్ రెన్యూబిలిటీ ఇవ్వాలి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, ప్రతి ఒక్క కంపెనీ. కానీ అది ఒకటే ఒకటి నాకు ఏంటంటే, ఆ, ఒకటే నేను చూసుకునేది ఏంటంటే, నా హైయెస్ట్ నేను వచ్చేసి 72 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చాను. 72 ఇయర్స్ హీ ఈజ్ హెల్దీ అండ్ ఫైన్, నో ప్రీ ఎగ్జిస్టింగ్, నో బీపీ షుగర్. అలాంటి వాళ్ళకే ఇస్తాను నేను. ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం నేను వెళ్ళను, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది ఒకటిను. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత అయినా ఒకటే ఉంది, అంటే స్పెషల్ చిల్డ్రన్ ఎవరో ఉందని ఎల్ఐసిలో ఒకళ్ళు ఇంకా స్పెషల్ అన్నారు, కానీ చిల్డ్రన్ కి తీరా ఉంది, స్పెషల్ చిల్డ్రన్ కి ఉంది, నేను అనుకున్నాను. బై బర్త్ ఉంటే ఒక కాంప్లికేషన్స్, బై బర్త్ లేకుండా కాంప్లికేషన్స్ ఉంది. దానికి ఎలా ఉందంటే డాక్టర్ నుంచి సర్టిఫికేట్ కావాలి మనకి. ఆ, డాక్టర్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని ఇస్తే మనకు వాళ్ళకు కూడా కవరేజ్ ఇవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ సర్టిఫికేషన్. ప్రెసెంట్ కండిషన్ ఎలా ఉంది వాళ్ళది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ప్రాపర్ గా హెల్దీ ఉండి కొంచెం డిజేబిలిటీ ఉంటే దానికి ప్రాబ్లం లేదు, వేరే దానికి ప్రాబ్లం ఇస్తారు. సో ఇది క్లెయిమ్ ప్రాసెస్. 4th టాపిక్ మనది. ఎవరో మాట్లాడుతున్నారు అబ్బా, ఒక్క నిమిషం ఆగండి. someone is not muted. సో ఇక్కడ మన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అని 2 parts లో డివైడ్ అవుతుంది. ఒకటేమో క్యాష్లెస్ క్లెయిమ్స్, ఇంకోటి రియంబర్స్మెంట్. సో క్యాష్లెస్ క్లెయిమ్ ఈజ్ వాట్, if the hospitals have a cashless tie-up with the insurance company, we get a cashless claim. If the hospital is not having the tie-up with the insurance company, we have to pay the amount and then we have to reimburse the amount. ఇక్కడేమో మనకి డైరెక్ట్ కంపెనీ కట్టేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ చేస్తుంది. రియంబర్స్మెంట్ మనం డబ్బులు కట్టుకొని డబ్బులు వసూలు చేసుకోవాలి. సింపుల్ కాన్సెప్ట్ అది. సో ఇక్కడ ఏమేమో ఇక్కడ ప్లస్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్స్ ద క్లెయిమ్ విత్ ద హాస్పిటల్ డైరెక్ట్లీ. ఇక్కడ పాలసీ హోల్డర్ ఏమో పే చేయాలి. ఈ ఫార్మ్స్, బిల్స్, డిశ్చార్జ్ సమ్మరీ అవన్నీ ఫార్మ్స్ అని ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. కంప్లీట్ పేపర్ వర్క్ ఇస్ డన్ బై ద హాస్పిటల్. పేపర్ వర్క్ హాస్పిటలే చేస్తుంది. ఇక్కడ పేపర్ వర్క్ పాలసీ హోల్డర్ అనే చేస్తాడు. ఇక పాలసీ హోల్డర్ ఏం చేయాలండి, ఇక ఏజెంట్ సపోర్ట్ ఉంటే మాక్సిమం ఏజెంట్కే ఇస్తారు. నేను మాక్సిమం చాలా మందికి నేనే పేపర్ వర్క్ చేసిస్తాను. ఐ లాస్ట్ దెమ్ వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే చెప్తాను, అది నాకు సబ్మిట్ చేస్తే దాన్ని ప్రాపర్ ఆర్డర్లో పెట్టి ఏమైనా మిస్సింగ్ అయితే కూడా నేను తీసుకొని ఐ విల్ సబ్మిట్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక్కడ పాలసీ హోల్డర్ కెన్ అవైల్ క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్ ఓన్లీ ఇన్ ద నెట్వర్క్ హాస్పిటల్స్. నెట్వర్క్ హాస్పిటల్స్నే అవుతుంది. పాలసీ హోల్డర్స్ కెన్ అవైల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఓన్లీ అట్ ఆల్ హాస్పిటల్స్. రియంబర్స్మెంట్ ఏ హాస్పిటల్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మాక్సిమం క్యాష్లెస్ టైప్ వచ్చి ఒక పెద్ద పెద్ద హాస్పిటల్సే ఉన్నాయి. 3 floors 2 floors పైన హాస్పిటల్, సింగిల్ ఫ్లోర్ వచ్చి చిన్న మెటర్నిటీ హాస్పిటల్, ఇక్కడ 2 సీటర్లు 3 సీటర్ల హాస్పిటల్, దాని క్యాష్లెస్ టైప్ ఏ కంపెనీ చేసుకోదు. అలాంటి వాళ్ళకి మొత్తం క్యాష్లెస్ ఉంటుంది. మనకి మేజర్లో సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాష్లెస్ టైప్ ఉంది. ఇప్పుడు యశోద ఉండని, ఆరెంజ్ హాస్పిటల్స్ అవి ఉండని, న్యూ సిటీ అని ఉంది, న్యూరో ఉంది, అవన్నిటికీ మనకి క్యాష్లెస్ టైప్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఇక్కడ వచ్చేసి నర్సింగ్ హోమ్ అనేది, నర్సింగ్ హోమ్ ఉంది, లక్ష్మీ నర్సింగ్ హోమ్ లేకపోతే ఏదో నర్సింగ్ హోమ్ ఉంటే దానిలో క్యాష్లెస్ టైప్ ఉంటుంది. ఇక మనము డబ్బులు కట్టుకొని రియంబర్స్మెంట్ చేసుకోవాలి. ఓకే. హలో సార్, అభి గారు, ఒక డౌట్ ఉంది. ఇక్కడ మనకు పోస్ట్ హాస్పిటలైజేషన్ అప్ టు 150 days ఉంది కదా. అవును. సో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అప్ టు 150 days బిల్స్ అనేటివి రియంబర్స్మెంట్ లోనే చేయాలి కదా. 150 days అనేది బిల్స్ కాదు. 150 days అనేది ఇప్పుడు సర్జరీ అయింది, యాక్సిడెంట్ అయింది కాలుకి, ఫిజియోథెరపీ కావాలి కదా. ఓకే. ఆ బిల్స్ అన్ని ఎట్లా అప్ టు 150 days వరకు కవరేజ్ చేస్తారు. ఓకే. నాట్ దట్ మీరు సబ్మిట్ చేసి 150 days తో సబ్మిట్ చేస్తాను కాదు. ఓకేనా, డౌట్ క్లియర్ అయిందా? ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని? హలో, సారీ అది నాకు పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది క్లారిటీ రాలేదండి. ఇప్పుడు మనకు హాస్పిటల్ బిల్స్, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది రైట్. ఓకే. యాక్సిడెంట్ అయింది, సర్జరీ చేసుకున్నాడు, రాడ్ వేసారు కాళ్ళలో. రాడ్ వేసిన తర్వాత ఒక 6 months అవుతా మళ్ళీ రాడ్ 2 months అవుతా 3 months అవుతా చేస్తారా అంటే అది కూడా కవర్ అవుతుంది. ఓకే. అది అనేది హాస్పిటల్ క్యాష్లెస్ లోనే అవుతుందా, లేకపోతే దాని బిల్స్ సబ్మిట్ రియంబర్స్ ఇప్పుడు చేసుకోవాలి? 500, 1000 రూపాయలు, 2000 ఉంటే క్యాష్లెస్ కాదు, రియంబర్స్మెంట్ చేసుకోవాలి. అది ఒక రాడ్ తీసి మేజర్ సర్జరీ ఉంటే 30,000, 40,000 ఉంటే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 10,000 పైన అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు మనం, క్యాష్లెస్ లో అయిపోతుంది. ఓకే. ఒక 500, 1000 రూపాయలు, 1500, 2000 అయితే క్యాష్లెస్ కాదు. చిన్న చిన్న అమౌంట్స్ కాదు.
పెద్ద బట్ అమౌంట్స్ అప్ టు అయిపోతాయి. 150. ఓకే ఇప్పుడు ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకు 2022 నుంచి ఒక పాలసీ పర్సన్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. సడన్ గా దమ్ము ఆయాసం వస్తే వెళ్ళాడు హాస్పిటల్కి. సో లంగ్ ఇన్ఫెక్షన్ అని అనలైజ్ చేశారు. అక్కడ పోయి చూస్తే ఆయనకి లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయిందంట. సో 3,30,000 లిటరలీ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే టైం తీసుకుంది. ఇన్వెస్టిగేషన్ గట్టిగా నడిచింది. ఫస్ట్ ప్రియాత్ ఇచ్చారు లంగ్ ఇన్ఫెక్షన్కి. ఒక 2 డేస్లో ఆటోస్పై చేస్తే ఈ టెస్ట్ టు లంగ్ క్యాన్సర్. మొత్తం వాళ్ళ ప్రీవియస్ హాస్పిటల్ రికార్డ్స్, ఆయన మెడికల్ టెస్ట్ చేసుకుంది ఏది అన్నీ చెక్ చేసి చూపిస్తే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేసింది. ఆ తర్వాత 4 సిట్టింగ్స్ కీమోథెరపీ సజెస్ట్ చేశారు. 4 సిట్టింగ్స్లో ఫస్ట్ సిట్టింగ్లో 40,000 క్యాష్లెస్ ఇచ్చారు. రీసెంట్ కేసు ఇది, 4-5 డేస్ బ్యాక్ కేసు ఇది. ఆయన పర్సన్ కూడా ఎల్ఐసి ఏజెంట్. 25 lakhs కవరేజ్ ఉంది ఆయనకి. ఓకేనా మధు గారు? సో ఇది డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలి మనం జనరల్గా. ఇక్కడే చాలా మందికి సబ్మిట్ చేయరు ప్రాపర్గా. ఇది ఒక్కటి లేకపోయినా కూడా మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, ఒక్క డాక్యుమెంట్ లేకున్నా కూడా. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ డాక్యుమెంట్ ఫస్ట్ కావాల్సింది క్లెయిమ్ ఫామ్. ఇది ఏదైనా క్యాష్లెస్ కానీ లేకపోతే రియంబర్స్మెంట్ కానీ. క్యాష్లెస్ అయితే హాస్పిటల్ సబ్మిట్ చేస్తుంది, రియంబర్స్ అయితే మనం సబ్మిట్ చేస్తాం, మనం ఫిల్ చేసి. ఇప్పుడు వచ్చి అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి ఇక్కడ. నో జిరాక్స్ కాపీ ఆర్ నో ఫోటో కాపీ ఆర్ ఎనీథింగ్. క్లెయిమ్ ఫామ్, ఒరిజినల్ మెడికల్ బిల్స్, డిశ్చార్జ్ సమ్మరీ, ప్రిస్క్రిప్షన్స్ అండ్ మెడికల్ రిపోర్ట్స్, ఐటమైజ్డ్ హాస్పిటల్ బిల్స్, ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. 6 ఆర్ ద మోస్ట్. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే ఆ అమౌంట్ మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడతాయి కాబట్టి అది మ్యాండేటరీ. ఇదేది లేకుండా మీ క్లెయిమ్ హోల్డ్ ఆన్ పడిపోతుంది, లేకపోతే లేట్ అన్న అవుతుంది, రిజెక్ట్ అన్న చేస్తారు లేట్ అవుతున్నా కొద్దీ. ఇంకా సబ్మిట్ చేయడం ప్రాపర్గా టైంలో సబ్మిట్ చేయకపోతే లేట్ అవుతుంది. సో లెట్స్ 4th టాపిక్ కూడా కంప్లీట్ చేసాం మనము. 5th క్లెయిమ్ రిజెక్షన్స్. మేడం శకుంతల మేడం, I have come out with the exact figure now. 2024 లో 26,000 crore health claims denied by insurance companies. 26,000 crores. ఇది సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది, అంతా సర్క్యులేట్ అవుతుంది. మెయిన్ రీజన్స్ నెక్స్ట్ స్లైడ్ లో ఉంది చూడండి. పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నాట్ మెట్ 36% ఇక్కడే. మాక్సిమం 2 years దాంట్లోనే అందరికి పోతుంది. ఇంకోటి 19% వచ్చేసి ఇన్సూరెన్స్ క్వైరీ నాట్ అడ్రస్డ్. ఇప్పుడు చెప్పాను 6th టర్మ్ చెప్పాను కదా, ఇన్సూరెన్స్ క్వైరీ. ఇప్పుడు వీళ్ళు మెయిన్గా ఏం అడుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాలసీ తీసుకొని 2 years అయింది, రైట్? 2 years అయిపోయి ఏదో షుగర్ వల్ల డయాబెటీస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యా. వాళ్ళు ఒకటే అంటారు, నీకు ముందేమైనా వచ్చిందా లేదా, ఒకవేళ ఉంటే ఆ రిపోర్ట్ ఉందా, ఆ రిపోర్ట్ ఈ 2 years లోపల ఉంటే మనకి క్లెయిమ్ వస్తుంది, 2 years మీద ఉంటే క్లెయిమ్ రిజెక్ట్. మేజర్ కేసెస్ ఇవే. మేడం అర్థమైందా? అర్థమైంది సార్, నేను చూసాను అందుకే. ఇక్కడ కొంచెం ఎక్కువసేపు తీసుకుంటాను నేను. ఇన్సూరెన్స్ క్వైరీస్ ఏమొస్తాయో జనరల్గా ఏంటంటే, మనకు వచ్చేసేది ప్రీవియస్ హెల్త్ రికార్డ్స్. చాలా మంది అది పెట్టుకోరు. అది పెట్టుకోకపోతే మనకి ఎప్పుడు వచ్చిందో ప్రాపర్గా డయాగ్నోస్ అయితే, ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉంటే, అది కూడా మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఉంటేనే మీకు క్లెయిమ్ వస్తుంది. దాని ముందు ఎప్పుడైనా పాతది, ఇప్పుడు ఒక కేసు ఉంది రీసెంట్గా, ఒక నవంబర్ కేసు. పర్సన్ ఆయన కూడా వాళ్ళ వైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంటే, వాళ్ళ పాలసీ కూడా వాళ్ళే చేశారు. కేర్ హెల్త్లో 5 years నుంచి ఉంది పాలసీ. ఈయనకి బ్రెయిన్లో క్లాట్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు ఏదో నర్వ్ ప్రాబ్లం అని మెన్షన్ చేశారు. ఇక స్టార్ట్ చేసింది ఇన్సూరెన్స్ కంపెనీ డిగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది 2024. 2015 డాక్యుమెంట్ పట్టుకొచ్చి మీ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు క్లెయిమ్ మొత్తం వచ్చేసి 13 lakhs అయిందంట. 13-14 రోజులు ఉంది, 13 lakhs క్లెయిమ్ అయింది. 2005లో 2015లో ఆ డాక్యుమెంట్ దొరికింది వీళ్ళకి. అది దొరకకపోతే ఎట్లన్నా వీళ్ళు క్లెయిమ్ వచ్చేది, అది దొరికింది.
ఇంకోటి వాళ్ళు అప్పుడే మీరు 5 years బ్యాక్ పాలసీ తీసుకుని అప్పుడు డిక్లేర్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి పాలసీ ఇప్పుడు క్లెయిమ్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. సో ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ డిఫైన్ చేయడం కారణం వల్ల 13 లక్షలు వాళ్ళ చేతితో కట్టుకోవాల్సింది. ద పర్సన్ ఈస్ ఫిట్ అండ్ ఫైన్ బట్ ద 13 lakhs హ్యాడ్ టు బి పెయిడ్ బై హిస్ పాకెట్. వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ 20 lakhs ఉండే. ఇప్పుడు లాస్ట్ 5 years సీనియారిటీ ఏదో 5 years నుంచి ఇన్సూరెన్స్ కడుతున్నారుగా పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీ క్యాన్సిల్ చేసింది. రీసెంట్ కేసు, నవంబర్ కేసే. ఎంతమంది దాని గురించి మాట్లాడేప్పుడు చాలా మంది తెలిసిన కదా. ఇంకోటి ఇక్కడ 15% వచ్చేసి ఇన్కంప్లీట్ వెయిటింగ్ పీరియడ్ చెప్పాను. 24 months నేమ్డ్ ఎలిమెంట్స్ కి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. క్యాటరాక్ట్, హర్నియా ఆపరేషన్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అపెండిసైటిస్ ఇవన్నిటికి 15% వరకు రిజెక్షన్ రీజన్. 12% ఇస్ అదర్స్ ఆర్ నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్. ప్రీ ఎగ్జిస్టింగ్ చెప్పాను కదా నేను. మీరు పాలసీ తీసుకున్న కంటే ముందు ఏది ఇన్సూరెన్స్ కంపెనీకి పేపర్ దొరికినా ఏమైనా మీకు ఛాన్సెస్ చాలా తక్కువ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. హోప్ దిస్ క్లియర్ గైస్. 26,000 క్లెయిమ్స్ అంటే 26,000 crores, అది లాక్స్ కూడా కాదు, 26,000 rupees కూడా కాదు, 26,000 crores. సో ఇక్కడ వచ్చేసి మనం కామన్ క్లెయిమ్ రిజెక్షన్ రీజన్ ఒక 5 మేజర్ గా అక్కడ చూసాం, ఇక్కడ కూడా చూస్తున్నాను. నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్. దీన్ని తప్పించుకోవాలనుకుంటే యంగ్ లో ఉన్నప్పుడే తీసుకోండి. ఇది ఎప్పుడు మన బాడీలో ఎప్పటి నుంచి కూడా తెలియదు మనకి, అది అప్పుడు బయటపడుతో లేదో. బికాస్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ స్పెసిఫైడ్ డాక్టర్స్ వేర్ దే విల్ నో వేర్ వెన్ ఎగ్జాక్ట్లీ దిస్ పర్సన్ గాట్ ఇన్ఫెక్టెడ్ ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్. ఇంకోటి పాలసీ ఎక్స్క్లూజన్స్. మనం ఎక్స్క్లూజన్ చూసాం కదా, ఆ ఎక్స్క్లూజన్స్ ఉన్నా కూడా మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ అవుట్ సైడ్ ద డిక్లైన్ హాస్పిటల్ లిస్ట్. ఇది కొంచెం ఎలాబరేట్ చేస్తాను నేను. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇక డిక్లైన్ హాస్పిటల్ లిస్ట్ ఉంటాయి. దాని రీజన్ ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ అనే చేయొచ్చు, లేకపోతే బిల్స్ అడ్డగోలుగానే వేయచ్చు వాళ్ళు, ఇక ప్రాపర్గా లేకపోతే ఫ్రాడ్ కేసు అని ఉండొచ్చు. దానివల్ల మీకు హాస్పిటల్స్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు క్లెయిమ్ రాదు. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే లాస్ట్ 3 months మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో టీఎక్స్ హాస్పిటల్ ఉంది. టీఎస్ హాస్పిటల్ ఒక అట్లీస్ట్ 4-5 branches ఉంది. వాళ్ళు ఆల్మోస్ట్ 4-5 months కొంచెం కంపెనీస్కి టైఅప్ లేదు. సో దానిలో కొంచెం ఇబ్బంది పడ్డారు, చాలా మంది కస్టమర్స్ ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు రీఇన్స్టేట్ అయిపోయింది. సో ప్రతి ఇయర్ కంపెనీ ఏం చేస్తారంటే అనాలిసిస్ చేస్తుంది. వాళ్ళు బిల్స్ ఏంటంటే బిల్స్ అనాలిసిస్ చేస్తుంది, మొత్తం ట్రీట్మెంట్కి ఏమి వేస్తారో అవన్నీ చూసుకొని ఫైన్ ఉంటే కనిపించేసుకొని నౌ దిల్ హ్యావ్ ఎ ఫ్రెష్ MOU వేర్ ఫర్ ట్రీట్మెంట్కి ఎంత ఇస్తారో అది వాళ్ళు రాసుకొని హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ రైట్ దట్. అకార్డింగ్ టు దట్ దే టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎనీ క్లెయిమ్ వస్తే దాని ప్రకారంగానే క్లెయిమ్ చేయాలి. సో నాన్ డిస్క్లోజర్ ఆఫ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్, ఇవన్నీ దీనివల్ల కూడా మన క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ద లాస్ట్ రీజన్ ఇస్ డిలేడ్ క్లెయిమ్ సబ్మిషన్. క్లెయిమ్ కూడా ఒక 30 to 60 days వరకు ఉంది క్లెయిమ్, మనకి రీఎంబర్స్మెంట్ క్లెయిమ్. ఆ టైంలో మీ డాక్యుమెంట్స్ అన్ని చెప్తే మనకి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. బికాజ్ ఇట్స్ నెగ్లిజెంట్ కదా. ఇది క్లియర్ అండి? ఎనీబడి వాంట్ టు యాడ్ మోర్ ఆన్ దిస్? ఐ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ మోర్ ఆన్ దిస్? ఇక్కడ ఒకటి నేను స్పెషల్లీ షీట్ తయారు చేశాను దీనికి. ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ దీనికి 4-5 అకరెన్స్ అని అనొచ్చు, లేకపోతే ఇన్స్టెన్సెస్ అని అనొచ్చు. ఇప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు మనకి వీఆర్ ఫిట్ అండ్ ఫైన్ నౌ, రైట్? వీ హ్యావ్ టేకెన్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ. ఆ తర్వాత మధ్యలో పాలసీ తీసుకున్న తర్వాత ఒక 2-3 years వరకు ఏం లేదు, మనం హెల్తీ ఉన్నాం. అప్పుడు మీకు ఏమైనా ఎయిల్మెంట్ డిటెక్ట్ అయింది, అప్పుడు డాక్టర్ ఒక కన్సల్టేషన్ పేపర్ ఇస్తాడు, ఆర్ ఇట్ క్యాన్ బి ఏ డయాగ్నోసిస్. ఆ పేపర్ మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఆ 3 years వరకు ఏం రాకపోవచ్చు, ఇంకో 2 years బాగానే ఉంటారు, మెడికేషన్ వాడుతూ ఉంటారు. ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్, ఏమైనా ట్రీట్మెంటో లేకపోతే సర్జరీయో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తీసుకున్నాం 2020లో మనం పాలసీ తీసుకున్నాము. 2020లో లేకపోతే డయాబెటీస్, బీపీ డిటెక్ట్ అయింది. ఇప్పుడు 2024లో లేకపోతే కిడ్నీ ప్రాబ్లం అనేది, కిడ్నీలో ఏమైనా రిపేరో లేకపోతే ఏమైనా సర్జరీ చేయాలనుకుంటే, ఆర్ హార్ట్ రిలేటెడ్ ఎనీథింగ్, ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ పోతే నీకు ఎప్పుడు డయాగ్నోస్ అయింది ఇది,
పేపర్ అడుగుతుంది. ఈ పేపర్ లేకపోతే మనకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నీకు ఎప్పటి నుంచో ఉంది, నువ్వు దాచిపెట్టావు అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. నాన్ డిస్క్లోజర్ కింద రిజెక్ట్ ఛాన్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది ఆ పేపర్ పెట్టుకోరు. ఇది అందుకనే లాస్ట్ స్లైడ్లో పెట్టి కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాను నేను. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పేపర్. ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఇన్స్టెన్స్ ఏమొస్తుందంటే, ఇప్పుడు మనకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, నవంబర్ కేసులో ఒకటి యాక్సిడెంట్ అయింది, 15 days క్లెయిమ్ పెట్టుకున్నారు, అదే 15 days పాలసీ తీసుకున్నారు. అక్కడ ఏంటంటే ప్రాపర్గా యాక్సిడెంట్ కాగానే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాడు, బేసిక్గా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టే మనకి క్లెయిమ్ సెటిల్ అవుతుంది. ఆ డాక్టర్ ప్రాపర్గా చేశాడు కాబట్టి క్లెయిమ్ సెటిల్ అయింది. ఇప్పుడు డాక్టర్ తప్పు చెప్పి ఈ అబ్బాయి ఆల్కహాల్ తాగి ఇట్లా యాక్సిడెంట్ చేశాడంటే ఇక క్లెయిమ్ రిజెక్ట్. అక్కడ కూడా మనం ప్రాపర్గా మీకు చేసుకోవాలి. ఇంకోటి, ఇక్కడ మనకి నవంబర్, డిసెంబర్లో, అక్టోబర్లో హై గ్రేడ్ ఫీవర్స్ చాలా రిజెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ అక్టోబర్, నవంబర్లోనే అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 5-6 వేల క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తారు. మనకు ఫీవర్కి క్లెయిమ్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఫీవర్కి క్లెయిమ్ వస్తుంది, ఫీవర్కి క్లెయిమ్ రాదు. ఫీవర్కి ఎక్కడ మనకి మెన్షన్ లేదు. ఫీవర్తో పాటు మనకి డెంగ్యూ లాంటిది, లేకపోతే చికెన్ గునియా కూడా కొంచెం ఇవ్వట్లేదు. అది ఓన్లీ బాడీ పెయిన్స్ రిలేటెడ్ కదా, దానికి ఏం టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, కానీ ఏది సర్జరీ లేదు. చికెన్ గునియా కాకుండా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వీటికి హాస్పిటలైజేషన్ అయితేనే క్లెయిమ్ ఇస్తున్నది. ఇఫ్ యూ హ్యావ్ ఫీవర్ అబోవ్ 104, 103 or 104 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తారు. 9900, 101లో మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి క్లెయిమ్ రావాలంటే క్లెయిమ్ ఇవ్వట్లేదు ఎవరు. ఇది ఒక ఆస్పెక్ట్. దీంట్లో ఏం చేయాలంటే, ఇది క్లెయిమ్ రావాలంటే మీరు జ్వరం వచ్చింది, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ డాక్టర్ దగ్గర చూపించుకున్నాడు, ఆడ ఫీవర్ నోట్ డౌన్ చేసుకున్నారు, రైట్. 4 days 5 days తగ్గలేదు. ఆ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అయితే పెట్టుకోవాల్సిందే మీరు. అది పెట్టుకొని 4 days నుంచి 5th day హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ ఏమడుతుంది, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి, సరే ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది, సార్ నాకు 4 days నుంచి ఫీవర్ వచ్చింది సార్, 104, 102, 103 ఉన్నా కూడా మీకు 4-5 days నుంచి తగ్గుతలేదు కదా. దాన్ని బట్టి కొంచెం ఫస్ట్ కన్సల్టేషన్ అక్కడ యూస్ఫుల్ అవుతుంది. చాలా మంది అది ప్రొవైడ్ చేయలేరు. చాలా మంది అంటే సొంత ట్రీట్మెంట్లు చేసుకొని ఇక క్లెయిమ్ అయ్యేమంటే ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం మాక్సిమం క్లెయిమ్స్ గుజరాత్లో డిక్టేన్ అయ్యాయి. గుజరాత్లో ఒకసారి 5-6 వేల క్లెయిమ్స్ అక్కడే రిజెక్ట్ అయ్యాయి. హైదరాబాద్లో కొంచెం తక్కువ రిజెక్ట్ అయ్యాయి, కానీ నాది కూడా ఒక కేసు ఉంది. ఒకటి రిజెక్ట్ అయింది, ఒకటి క్లెయిమ్ ఇప్పించాను దగ్గరుండి పోయి. బట్ ప్రాసెస్ అర్థమైంది, ఫీవర్ క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ చేస్తారా అని. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫీవర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఎనీ లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హై గ్రేడ్ ఫీవర్, యాక్సిడెంట్. దేనికన్నా మీకు ఫస్ట్ కన్సల్టేషన్ పేపరే చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఎప్పుడు జాగ్రత్త పెట్టుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఎనీథింగ్ ఐ వాంట్ మీ టు యాడ్ గైస్? అభిషేక్, ఇప్పుడు అది లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మా మదర్ కి 98లో అలా వచ్చింది. 98లో ఏమొచ్చింది? థైరాయిడ్ మనం ప్రిడిక్షన్ తీసుకున్నాం కదా, తీసుకున్నాం. 1 year తర్వాత కవర్ అవుతుంది. థైరాయిడ్ కి సర్జరీస్ ఏం ప్రిఫర్ చేయరు కదా. జనరల్లీ ఐఎమ్ స్పీకింగ్, నాట్ ఓన్లీ ఫర్ థైరాయిడ్. మనం ఎయిల్మెంట్ బట్టి చెప్తాం కదా. ఇప్పుడు సీనియారిటీ రావాలంటే మనము దానికి ఒక పీడీ రిడక్షన్ తీసుకొని మనం యాడ్ ఆన్ తీసుకున్నాము. పీడీ రిడక్ట్ అయితే 1 year తర్వాత ఏదైనా కవర్ అవుతుంది. లైఫ్ థ్రెటనింగ్ కొంచెం బాధ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, వాట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ నో మెడికల్ హిస్టరీ, సమ్మన్ ఇస్ అడ్మిటెడ్ హాస్పిటల్ ఫర్ ఎ స్పెసిఫిక్ రీజన్, విల్ ద ఇన్సూరెన్స్ బి క్లెయిమ్డ్? క్లెయిమ్ అవుతుంది విజయ్, క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇక్కడ. ఓకే, బికాస్ దిస్ గై ఇస్ హెల్దీ అండ్ ఫైన్. ఒకటే ఏంటంటే ఇక్కడ కొంచెం సీనియారిటీ ఉంటే కొంచెం ఫైట్ చేసే అది ఎక్కువ ఉంటుంది. సీనియారిటీ లేకపోతే ఇట్స్ ఎ థిన్ లైన్ వేరిన్ ఇఫ్ యూ హ్యావ్ ఏ. ఇప్పుడు అక్కడ ఏం చేయొచ్చు అంటే, మొన్న ఈ కేసులో చెప్పాను కదా నేను, 1.5 year లంగ్ క్యాన్సర్ వచ్చింది కదా. అతని రికార్డ్స్ ప్రాపర్గా ఉన్నాయి. రికార్డ్స్ 1.5 year 2022 నుంచి ఉంది. రికార్డ్స్ ప్రాపర్గా ఉన్నాయి. ప్రీవియస్ చేసుకున్న హెల్త్ చెకప్ అవి కూడా రికార్డ్స్ మీద పెట్టుకున్నాడు కాబట్టి ఆయన చెక్ చేసే డాక్టర్ దగ్గర కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వెళ్ళింది. ఇన్సూరెన్స్ కంపెనీ వెళ్ళి అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. మీరు అనుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందిలే అని. దే ఆర్ డూయింగ్ ఇట్. ఇన్ సమ్ కేసెస్ దే ఆర్ డూయింగ్ ఇట్, ఇన్ సమ్ కేసెస్ ఇట్స్ దే ఆర్. ఇప్పుడు పిల్లల వరకు వచ్చేంత వరకు వాళ్ళు ఏం గ్రిల్ చేస్తలేరు పిల్లల వరకు, ఎందుకంటే పిల్లలది కొంచెం మేజర్గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓన్లీ అడల్ట్స్ వరకు మాత్రం ఫీవర్ కేసెస్ బాగా స్క్రూటినీ చేస్తున్నారు.
ఇది ఒకటి. క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి? వాట్ టు డూ వెన్ యువర్ క్లెయిమ్ గెట్స్ రిజెక్టెడ్? పర్టికులర్ క్లెయిమ్ కి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ ఇప్పుడు హై గ్రేడ్ ఫీవర్ కి దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే మాకు అర్థమైంది, ఓహో ఇది ఉంటుందా కాన్సెప్ట్. 103 అబోవ్ ఫీవర్, 104 అబోవ్ ఫీవర్ ఉంటేనే మనకు కవరేజ్ ఇస్తారు, లేకపోతే క్లెయిమ్ రిజెక్ట్ చేసి పడేస్తారు. ఇక్కడ వచ్చేసి గ్యాదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, కలెక్ట్ ఎనీ మిస్సింగ్ ఎవిడెన్స్ ఫర్ యూర్ కేస్. ఇప్పుడు హై గ్రేడ్ ఫీవర్ కి నేను చూసింది ఏమైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా బాడీలో, వైటల్స్ నీట్ గా ఉంటే ఏం చేయలేము. ఫీవర్ ఉంది, ఎవ్రీ ఇయర్ మానిటర్. ఇంకోటి, హాస్పిటల్లో మీకు ట్రాక్ రికార్డ్ ఉంటుంది, వాళ్ళు ఒకటి రాస్తారు, ఈహెచ్ఆర్ పేపర్ అని ఒకటి ఉంటుంది, అది మీ వైటల్స్ నోట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 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 3 hours ఆర్ 3 పూటలకు ఒక్కొక్కసారి, మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ దెల్ యాడ్ వాట్ యువర్ పొజిషన్, బీపీ ఎంత, మీది టెంపరేచర్ ఎంత ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేసేటప్పుడు అది కూడా చూస్తుంది. మీరు మామూలు ఒకటే చూస్తున్నారు అనుకుంటారు, కానీ దే ఆర్ సీయింగ్ దట్ వన్ ఆల్సో. ఇట్స్ కాల్డ్ వైటల్ షీట్, wherein your vitals are captured on daily, on a timely basis, on a particular day. సో ఇక్కడ వచ్చి గ్యాదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, కాంటాక్ట్ ఇన్సూరర్. మళ్ళీ ఒకసారి ఇన్సూరెన్స్ కాంటాక్ట్ చేసి ఏమైంది, నీకు ఏం కావాలి డాక్యుమెంట్స్ తెలుసుకోవడానికి ఒకటి ఉంది. ఫైల్ ఇంటర్నల్ అపీల్, మనకి ఇన్సూరెన్స్ కంపెనీదే గ్రీవియన్స్ ఉంటుంది, ఆ గ్రీవియన్స్ ఫైల్ చేసిన అది ఒకటి నడుస్తుంది గ్రీవియన్స్లో. సేమ్ హై గ్రేడ్ ఫీవర్కి ఒకటి ఆల్రెడీ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్ క్లెయిమ్. గ్రీవియన్స్ తర్వాత మనకి నెక్స్ట్ ఎస్కలేట్ టు ఎక్స్టర్నల్ రివ్యూ. ఎక్స్టర్నల్ రివ్యూ అంటే మనకు అంబుడ్స్ ఉంది, అంబుడ్స్మెంట్ ఉంటుంది, ఇక్కడ లక్డీకపూల్ ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ పోయి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే 3 weeks 4 weeks మనకి ఇస్తారు. అక్కడ కూడా మీకు క్లెయిమ్ రాలేదంటే యూ హ్యావ్ టు ఫైల్ కంప్లైంట్ ఐఆర్డీ ఆర్ కన్జ్యూమర్ కోర్టులో వేయడం బెటర్. కన్జ్యూమర్ కోర్టులో వెళ్ళి చాలా గెలిచాయి, చాలా వరకు క్లెయిమ్ సెటిల్ అయ్యాయి కన్జ్యూమర్ కోర్టులో, బికాస్ కోర్ట్ ఆల్వేస్, బట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. అందరూ మధ్యలోనే ఫైట్ వదిలేస్తారు. కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని, ప్రాపర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని, ప్రాపర్గా సపోర్ట్ కావాలి. మీకు సపోర్ట్ సిస్టమ్ ఉంటే యూ క్యాన్ గెట్ ఎనీ క్లెయిమ్ హియర్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ వాంట్ మీ టు యాడ్ మోర్ వాల్యూ ఆన్ దిస్, ఆర్ లెట్స్ మూవ్ ఆన్, ఆర్ Q&A సెషన్కి వెళ్ళిపోదామా? ఇక్కడ 5 టాపిక్స్ అయితే కవర్ చేశాను నేను. ఐ వాంట్ మోర్ Q&As. డౌట్స్ ఏమున్నాయో క్లియర్ చేస్తాను. ఎవరన్నా? శ్రీకాంత్. హలో అభి గారు, చెప్పండి. మధు, అది ఇప్పుడు రీస్టోర్ అడ్వాంటేజ్ చెప్పారు కదా, దానికి మళ్ళీ అడిషనల్ గా రైడర్ ఏమైనా ఉంటుందా? ప్రీమియం యాడ్ ఆన్. యాడ్ ఆనే కదా. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ చెప్పిన బెనిఫిట్స్ అన్ని యాడ్ ఆన్ కాదు, రీస్టోర్. కొన్ని దాంట్లో ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ డిఫరెన్షియేట్ ఉంది మనకి. ఓకే, మనకున్న ప్రోడక్ట్, కొన్ని ప్రోడక్ట్లలో రీస్టోర్ ఇట్స్ యాడ్ ఆన్, కొన్ని ప్రోడక్ట్లలో ఇట్స్ ఇన్బిల్ట్ ఫీచర్. ఓకే ఓకే ఓకే. క్యుములేటివ్ బోనస్ కూడా కొన్ని యాడ్ ఆన్, డిఫాల్ట్ యాడ్ ఆన్ ఉంది, డిఫాల్ట్ గా పక్క సెలెక్ట్ చేసుకోవాల్సిందే. కొన్ని దాంట్లో యాడ్ ఆన్ లేదు. ఓకే, ఇక రీస్టోర్ అనేది మనం యాడ్ చేయాల్సింది. మ్యాండేటరీ. రీస్టోర్ అనేది ఇన్బిల్ట్ ఉంది, కొన్ని ప్రోడక్ట్లు అయితే ఇన్బిల్ట్ ఉంది. ఓకే, ఇది ఇన్బిల్ట్ ఫీచర్, ఇది ఇన్బిల్ట్ ఫీచర్ ఉంది, మాక్సిమం ఇన్బిల్ట్ ఫీచర్ ఉంది ఇది. ఓకే, ఇక్కడ ఇప్పుడు క్యుములేటివ్ బోనస్ అనేది యాడ్ ఆన్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇది యాడ్ ఆన్ ఉంది. ఐసిఐసిఐ అనుకోని, కేర్ అనుకోని, మన సూపర్ స్టార్ వచ్చింది కొత్త ప్రయాణం, సూపర్ స్టార్ అని, దాంట్లో కూడా యాడ్ ఆన్. అన్ని యాడ్ ఆన్సే ఉన్నాయి. ఇది నెట్వర్క్ హాస్పిటల్ డిఫాల్ట్. ఇదేంటంటే గుడ్ టు గో, ఇవన్నీ గుడ్ టు గో యాడ్ ఆన్స్ అండ్ ఇన్బిల్ట్ యాక్టివిటీ, ఇవన్నీ ఉంటే మీకు ఎఫెక్టివ్గా మీకు ఒక పర్ఫెక్ట్ హెల్త్ ప్లాన్ ఉన్నట్టు ఉంటుంది. మరి ఫ్యూచర్లో మన కవరేజ్ పెంచుకోకుండా కూడా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ ఈజీగా అవుతుంది. శ్రీకాంత్, నువ్వు ఫ్యామిలీది ఏదో కావాలన్నా కూడా శ్రీకాంత్ అది చెప్తావా? ఎలాబరేట్ చేస్తాను నేను. ఇక్కడ మేజర్గా నేను ఇన్సూరెన్స్ టర్మినాలజీ అదే అందరికీ ఇచ్చాను జనరిక్గా. నువ్వు పర్టికులర్గా మదర్, ఫాదర్, పిల్లలకి, లేకపోతే ఇదంటే దాని సపరేట్ ప్లాన్స్ ఉంటే దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఓకే. ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కరు మదర్ ఉన్నారు,
ఓకే. ముగ్గురు చిల్డ్రన్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళకు కేర్ సుప్రీం పాలసీ తీసుకోవచ్చా? ఇవ్వలేమనుకుంటా. వాళ్ళకి ఏ ప్లాన్ అడ్వైస్ చేయాల్సి అబోవ్ వస్తుంది? అబోవ్ 18 ఉందా? మదర్ సీనియర్ పిల్లలు 38, 18 ఇయర్స్ 40. పైన ఉన్నారు ఎవరన్నా? పిల్లలు ఒకరున్నారు 18 ఇయర్స్. చేయొచ్చు. డివైడ్ చేయాలి అబ్బాయిని. ఓకే. అక్కడ కేర్ సుప్రీంలో మనకు 4 అడల్ట్స్ అండ్ 2 చిల్డ్రన్స్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉన్నట్టుంది. 2 చిల్డ్రన్ 2 అడల్ట్స్ దాన్ని ఫిక్స్ అయ్యింది. మ్మ్. ఎక్కువ లేదు దాంట్లో. ఇప్పుడు 1 అడల్ట్ 3 చిల్డ్రన్స్ ఎలా? పిల్లల్ని సపరేట్ చేసి 1+2 కింద ఎలా సపరేట్ పాలసీ ఇవ్వాలి అబ్బాయికి. 18 ఇయర్స్ అబ్బాయికి సపరేట్ పాలసీ ఇవ్వాలి ఒకరికి. ఈజ్ అడల్ట్ రైట్. ఓకే. ఆఫ్టర్ అబౌవ్ 18 ఇయర్స్ హీ కెన్ హ్యావ్ అన్ ఇండివిజువల్ పాలసీ. ఓకే. 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 అతను ఇన్కేస్ డివైడ్ బిలో చేసి 18 అయితే? మదర్ కింద 2 పిల్లల్ని చేయొచ్చు. బిలో 18 అయితే? వేరే ప్లాన్ పోవాలి. ఓకే. సుప్రీం రాదు. కాదు. నీకు అదే ఓకే. కావాలంటే అదే ఓకే. కావాలి. ఇప్పుడు అల్టిమేట్ కేర్ వచ్చింది కొత్తది. ఓకే. ఇప్పుడు వచ్చింది. ఐసిఐసి ఎలివేట్ ఉంది. స్టార్ సూపర్ స్టార్ ఉంది. నివాబు 10 కూడా అన్లిమిటెడ్ రీస్టోర్ బెనిఫిట్ ఉంది. అన్లిమిటెడ్ రీస్టోర్ ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ చేసుకుంటే అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంది. మీరు 10 ఇయర్స్ కంటిన్యూస్గా రెన్యువల్ చేసుకుంటే ఇంటూ 10 ఇయర్స్. సో యువర్ 10 lakhs విల్ బి ఆఫ్టర్ 10 years షుడ్ బి 1 crore ప్లాన్. బట్ మీరు కట్టేది 10 lakhsకే. మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. కొంచెం అనలైజ్ చేయండి, చాలా బెటర్ అవుతుంది. ఎవరికైనా 1-to-1 కాల్స్ కావాలంటే నేను అటెండ్ కండి. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ ఉన్నా పర్లేదు. వీ విల్ హ్యావ్ ఎ రివ్యూ. 1-to-1 కనెక్ట్ అవుదాము. ఇంకా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఇట్స్ ఆల్మోస్ట్ 8:35. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇంకో 5-10 minutes వరకు విండో ఓపెన్ చేస్తాను. ఇంకా చాలా ఉంటాయి డౌట్స్. బట్ ఐ హ్యావ్ కవర్డ్ మేజర్లీ వాట్ ఐఎమ్ సపోజ్ టు కవర్ ఆన్ ద బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ థింగ్. ఇప్పుడు పిల్లల కవరేజ్ ఇన్బుల్డ్ ఫ్యామిలీ అయితే 2+2 ఫ్యామిలీ అయితే మనం 2+3 కూడా ఇవ్వచ్చు, 2+4 కూడా ఇవ్వచ్చు. ఇట్స్ జస్ట్ డివైడింగ్ పీపుల్. ఎనీ డౌట్స్? సో మీ అందరినీ నేను 1-to-1 కనెక్ట్ అవుతాను. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే చెప్పండి. 1-to-1 కనెక్ట్ అయ్యి మనం ప్రాపర్గా మీ ప్లాన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉన్నా పర్లేదు. దానికి ఏమైనా అడిషనల్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు మీరు. బట్ మై సజెషన్ ఈస్ టేక్ ఏ ప్రాపర్ హెల్త్ ప్లాన్ వేర్ ఇట్ షుడ్ సపోర్ట్ ఇన్ యువర్ ఎమర్జెన్సీస్. అదొకటే ఆలోచించండి. నా దగ్గర తీసుకోవడం ఏం చెప్పట్లేదు. నా దగ్గర తీసుకుంటే ఆల్రెడీ మీ సెషన్ విన్నారు. ఇఫ్ ఐఎమ్ గుడ్ ఆర్ వెల్ వర్స్డ్ విత్ ఆల్ ద టెక్నాలజీస్ అని అన్నిటి గురించి తెలుసు అంటే మీరు నా దగ్గర తీసుకోండి. లేకపోతే యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్ వేర్ యూ ఫైండ్ సూటబుల్. లెట్స్ వైండ్ అప్ ది సెషన్ గైస్, ఆర్ యూ వాంట్ మీ టు వెయిట్ ఫర్ ద Q&A? రేపు ఒకటి ఈ వెబినార్ గురించి నేను ఒక క్విజ్ పెడతాను. గ్రూప్లో ఉంటుంది. క్విజ్ పెడితే పొంగల్కి ఒక స్పెషల్ గిఫ్ట్ వాళ్ళకి. షూర్ అండి. రేపు మా రేపే డౌట్స్ వస్తుంది. ఆల్రెడీ అడిగేసాం, క్లారిఫై సండే కాబట్టి చేశారు. సండే థ్యాంక్ యూ. పెడుతున్నాను. థ్యాంక్ యూ. స్పెషల్ గిఫ్ట్ ఫర్ హూఎవర్ ఆన్సర్స్ దట్ 100%. సార్ అటెండ్ అంటే చేయండి. మాక్సిమం మార్క్స్ వచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ పంపిస్తాను నేను. మీ అడ్రస్లు మాక్సిమం నా దగ్గర ఉన్నాయి అందరివి. జస్ట్ ఇట్ విల్ బి లైవ్ అట్ అరౌండ్ 11 to 12 మధ్యలో లైవ్ ఉంటుంది రేపు గ్రూప్లో. ఒకసారి అటెంప్ట్ చేయండి. బేసిక్ ఇవన్నీ నేను చెప్పిందే ఉంటుంది. మీరు ఎంత అటెంటివ్గా ఉన్నా నాకు కూడా తెలుస్తుంది రేపు. లేకపోతే నేను ఎంత కవర్ చేయగలను, ఎంత అటెంటివ్గా మిమ్మల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను నాకు ఐడియా వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 90 minutes యు ఆర్ బీన్ విత్ మీ. పేరున అందరికీ థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా విండోలో పోస్ట్ చేయొచ్చు, పర్సనల్ విండోలో. ఆర్ మీ దగ్గర క్లెయిమ్ ప్రాబ్లం ఉన్నా చెప్పండి. దానికి ఒకవేళ నేను హెల్ప్ చేయకుండా కానీ ఐ కెన్ హెల్ప్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ.
చలో థ్యాంక్ యూ గైస్, Thank థ్యాంక్ you, యూ వెరీ మచ్. అండ్ ఎవ్రీవన్ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ మకర సంక్రాంతి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. చలో బాయ్ గైస్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ webinar. If you have any feedback, you can also post me directly. Okay. Thank you. రే భాస్కర్ గా ఏం వేస్తున్నావు బే? మ్యూట్ తీరా. రే భాస్కర్ మ్యూట్ ది.